గుడికి, ఇంకా ఆ గుడికి ఈ గుడికి పిలుస్తూ ఉంటారు. అందరికీ నేను ఏం చేస్తానంటే దాటిస్తాను. కుదరదన్నా నేను డాడీతో ఉండాలి, నాకు అవ్వదు అని చెప్తాను. మీ పాస్టర్ అమ్మ గారు, పాస్టర్ అయ్య గారు ఇద్దరు డాడీ దగ్గరికి వచ్చారు ఆ రోజు. ఆ టైంలోనే నేను మీటింగ్ బయలుదేరుతాను. పాస్టర్ అమ్మ గారు అడిగారు, అమ్మ ఒకరోజు మా చర్చికి వస్తావా అని అడిగారు. నాకు తెలియకుండానే నాకు తెలియదు అసలు, నేను అసలు ఎవరికి సాధారణంగా ఎవరి దగ్గరికి వస్తానని మాట ఇవ్వను. ఎందుకంటే ఆ టైంలో నాకు ఏ మీటింగ్స్ ఉంటాయో తెలియదు, మళ్ళీ వస్తానని చెప్పి రాకపోతే అదొక బాధ. కాబట్టి నాకు తెలియకుండానే నేనేం చెప్పానంటే, వస్తానండి మీ నెంబర్ ఇచ్చేసానండి అని చెప్పాను. వస్తానండి మీ నెంబర్ ఇచ్చేసానండి అని చెప్పిన తర్వాత నెంబర్ బ్యాగ్లో పెట్టుకున్నాను. మళ్ళీ థామస్ డాడీ వచ్చి మళ్ళీ వీళ్ళు మీటింగ్ పిలుస్తారంట, వెళ్ళి అన్నారు డాడీ. లాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నెంబర్ రాసుకొని మళ్ళీ పేపర్ ఎక్కడో పాడేశాను బ్యాగ్లో. కంగారులో టెన్షన్లో పరిగెత్తుతూ ఉంటాం కదా మీటింగ్లో, బ్యాగ్లో ఎక్కడో పెట్టేశాను. ఆ మరుసటి రోజు నేను మళ్ళీ మీటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత మీటింగ్లో ఉన్నాను. మీటింగ్ కోసం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఫలానా వాళ్ళు నీకు మీటింగ్ డేట్ అడిగారు కదా. నేను పాస్టర్ అమ్మ గారిని పాస్టర్ గారు ఇద్దరిని దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. అసలు ముందుకి ఆ తర్వాత ఫోన్ చేసి వస్తానని చెప్పాను. ఆ తర్వాత నేను మళ్ళీ ఏమన్నానంటే, నేను ఒక 2 రోజుల్లో నేను ఎప్పుడు వస్తానో చెప్తానండి అని చెప్పాను. నాకు అప్పుడు కూడా క్లారిటీ లేదు, నేను వెళ్తానో వెళ్ళను. ఆ తర్వాత శనివారం ఫోన్ చేశారు, ఉదయకాలం ఫోన్ చేస్తే నేను చెప్పాను డాడీని అడిగి వస్తాను, డాడీని ఒక మాట అడిగి చెప్తానని చెప్పాను. శనివారం నేను ట్రైన్ ఎక్కుతా ఉన్నాను. ట్రైన్ ఎక్కినప్పుడు ఫోన్ చేశారు. నేను అప్పుడు డాడీని అడిగితే డాడీ కూడా వెళ్ళమని చెప్పారు. వెళ్ళమని తర్వాత నిన్నటి దినం నుంచి మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. నాతో పాటు కొంతమంది పిల్లలు వచ్చారు, వారిని అడగండి, వాళ్ళు కూడా మీకోసం ఈరోజు పొద్దున్న చేశారు, నిన్న రాత్రి చేశారు. ఇప్పుడు కారులో విజయవాడ నుంచి గుంటూరు వచ్చే కారు మార్గం మధ్యలో కూడా ప్రార్థన చేశారు. ఎంత ప్రార్థన జరుగుతుందంటే దేవుడికి మీ పట్ల ఏదో ప్రణాళిక ఉంది. ఇక్కడికి రాకముందు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు చాలా విషయాలు. నాకు పాస్టర్ అమ్మ గారితో అంత పరిచయం లేదు, పాస్టర్ గారితో అంత పరిచయం లేదు. ఎప్పుడు మేము మాట్లాడుకుంది లేదు. ఎప్పుడు చూసినా ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ అమ్మ అంతే. దానికి మించి కొంతమంది ఉంటారు దహించే పాస్టర్స్, వాళ్ళతో ఎలా అంటే కొంచెం క్లోజ్ గా మాట్లాడతారు, వాళ్ళు మాతో బాగుంటారు మా కుటుంబంతో, కాబట్టి కొంచెం చనువు ఉంటది. వాళ్ళు చెల్లి అంటారు, నేను అప్పుడు అన్న అనుకుంటా అన్ని విషయాలు, సంఘంలో విషయాలన్నీ చెప్తారు, వాళ్ళతో మాట్లాడతాను. కానీ ఎప్పుడు మీ పాస్టర్ గారితో ఎక్కువ బియాండ్ ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు వచ్చినా ప్రైజ్ ది లార్డ్ అంతే. కానీ దేవుడు మీ సంఘం గురించి నాతో ఈరోజు అంతా మాట్లాడుతూనే ఉన్నాడు. ఒక వ్యక్తి, దేవుని సేవకులు, దేవుని ప్రేమించేవారు మీ సంఘానికి వస్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఆ సంఘాన్ని ప్రేమిస్తున్నాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయిల్ ప్రజల్ని దేవుడు ప్రేమించి తన దాసుడైన మోషేని అక్కడ పంపించాడు. ప్రేమించకపోతే పంపించేవాడా? ఇప్పుడు మోషేని అయితే దేవుడు ఏం చేశాడంటే, ఆయన ప్రజలు అక్కడ ఉండిపోయారు, నా ప్రజలు అక్కడ బానిసలుగా ఉండిపోయారు, నేను వారిని చాలా ప్రేమిస్తున్నాను, వారు నన్ను ఆరాధించాలి, వారు నన్ను స్తుతించాలి, వారు నన్ను ప్రకటించాలని ఏం చేశాడంటే యెహోవా దేవుడు మోషేని ఎన్నుకొని పంపించాడు. ఎందుకు చెప్పండి? ఆయన ప్రజల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. ఈ రోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టి మీ మధ్యలో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ముఖ్యంగా మీ పాస్టర్ గారిని, మీ పాస్టర్ అమ్మ గారిని దేవుడు చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. చాలా మంచి సేవ చేస్తున్నారు. ఎన్నో సేవకులు అంటేనండి చాలా పోరాటం ఉంటుంది. ప్రతి సేవకుల విషయాలు, సేవకులేని దేవుళ్ళు కాదు కదా, పైనుంచి పడిన వాళ్ళు కాదు కదా, మీకులాంటి మనుషులే. సేవకులు అంటేనే భయంకరమైన పోరాటం, కుటుంబంలో పోరాటం ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒక సేవకుడు కుటుంబం నుంచి బయటకు వచ్చిందాన్ని, నేను కూడా ఒక సేవకుడు కడుపులో పుట్టిందాన్ని కాబట్టి చెప్తున్నా. సేవ అంటేనే సాతాను ఏం చేస్తాడు తెలుసా? కుటుంబం మీద దెబ్బ కొడతాడు.
కొంచెం ముందుకెళ్ళాక ఏం చేస్తాడంటే ఫైనాన్షియల్ గా దెబ్బ కొడతాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాక ఏం చేస్తాడంటే విశ్వాసుల ద్వారా దెబ్బ కొడతాడు. ఇవన్నీ మేము సేవకుల మీటింగ్ లో చెప్తాం, కానీ మీతో ఎందుకో చెప్పాలనిపిస్తుంది. ఏం చేస్తాడంటే దురాత్మ ఏం చేస్తాడంటే ఖచ్చితంగా సేవని, ఇప్పుడు వారిని డిస్టర్బ్ చేయలేడు, వారిని డైరెక్ట్ గా వారిని చంపేయలేడు, వారిని ఏదో చేసేలేడు. ఏం చేస్తాడంటే అన్ని విధాలుగా తొక్కుంటా వస్తాడు. ఆర్థికంగా తొక్కుతాడు, ఆరోగ్యపరంగా తొక్కుతాడు. ఎంత అనారోగ్యం వస్తుంది తెలుసా? సేవలో ఉన్నప్పుడు ఇక్కడికి రాకముందు ఒక అరగంట ముందు కూడా నాకు ఫుల్ జ్వరంతో ఉన్నాను. తెలియకుండా సడన్ గా జ్వరం స్టార్ట్ అయ్యింది. తెలియని నీరసం ఫుల్గా కప్పుకొని వచ్చాను కారులో. ఇక్కడికి వచ్చాను, ఒక అరగంటలో నాకు అంతా కొంచెం సెట్ అయిపోయింది. అంతే, ఏదైనా సేవని ప్రారంభించగానే ఏం చేస్తాడంటే ఆరోగ్యం మీద పడిపోతాడు. ఆరోగ్యం జయించారనుకోండి డబ్బు మీద పడిపోతాడు. ఆ డబ్బుని ఆ ఫైనాన్షియల్ గా ఎలాగ కృంగదీస్తాడంటే ఏమీ లేకుండా అయిపోతుంది. పోనీ అందులోంచి జయించారనుకోండి ఏం చేస్తాడంటే కుటుంబంలో గొడవలు రేపుతాడు, లేకపోతే పిల్లలకి తల్లిదండ్రులకు అసమాధానాన్ని తీసుకొస్తాడు, లేకపోతే దైవజనురాలకు అసమాధానం తీసుకొస్తాడు, మిస్అండర్స్టాండింగ్స్ దాన్ని జయించి ముందుకు వచ్చారనుకోండి విశ్వాసులు రెచ్చగొడతాడు. విశ్వాసులకి సమాధానం లేకుండా భయంకరంగా రెచ్చగొడతాడు. అది జయించి ముందుకు వచ్చాం అనుకోండి అలా ఏదో ఒకటి 24 గంటలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. కాబట్టి మీరు ఏం చేయాలో తెలుసా? మీ ఆత్మీయ తల్లిదండ్రుల కోసం అనుదినం ప్రార్థన చేయాలి. ఈ రోజు నేను వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాను, ఈ రోజు నేను మీకు సువార్త చెప్పేసి వెళ్ళిపోతాను. మీరు నా వెనకాల తిరగకూడదు. మీరు ఎవరు వెనకాల తిరగాలంటే దైవజనుల వెనకాల తిరగాలి. ఈ రోజు మిమ్మల్ని బలపరిచి వెళ్ళిపోతాను, అంతవరకే. ఎంతో మంది దైవజనులు వస్తారు, ఈ ఊర్లో బోల్డ్ మీటింగ్స్ జరుగుతాయి, బోల్డ్ మంది ప్రసంగాలు చెప్తారు. వచ్చిన దైవజనులందరినీ మా ఆత్మీయ తండ్రి, మా నాయకుడు అని అనకూడదు. మీ మొదటి స్థితిని మర్చిపోకూడదు. ఎక్కడి నుంచి నేను ఆత్మీయంగా జన్మించాను, ఎక్కడి నుంచి నేను పుట్టాను, ఎక్కడి నుంచి మీ ఆత్మీయ తండ్రికి తప్ప ఎవరిని మిమ్మల్ని ఆత్మీయంగా పోషించాలో మీ ఆత్మీయ తండ్రికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. దేవుడు వాళ్ళకే పెడతాడు, వాళ్ళ నోట్లోనే పెడతాడు. అందుకే మీరు ఎప్పుడు ఆదివారం ఆరాధన మానకూడదు. వాళ్ళకే చెప్తాడు. మీరు ఎన్ని మీటింగ్లకు వెళ్ళినా, ఎంతమంది దైవజనులు కలిసినా, ఎంతమంది దైవజనులతో ప్రార్థనలు చేయించుకున్నా ఏం చేయాలంటే అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి తండ్రి దగ్గరికి వచ్చి పడతాడు. ఆదివారం అంటే మా తండ్రిని చూడాలి, ఆదివారం అంటే నా సేవకుల ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడు. దేవుడు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా మీకు కావలసిన కాపరికే తెలుస్తుంది తన గొర్రెలు ఏమి తింటాయో, ఎటువంటి గడ్డిని తింటాయో కాపరికే తెలుస్తుంది. కాబట్టి మీరేం చేయాలంటే కాపరిని పట్టుకొని ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు. మీరు నమ్ముతున్నారో లేదా? నేను విశ్వాసంతో నమ్ముతున్నాను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు. నీవుగా బయటికి రావాలనుకుంటే కొన్ని విషయాలు బయటికి రాలేదు. ఇప్పుడు వరకు చాలా ప్రయత్నాలు చేశారు. నీకు నువ్వుగా తాగు నుంచి బయటికి రావాలి, నీకు నువ్వుగా రహస్య పాపం నుంచి బయటికి రావాలి, నీకు నువ్వుగా అప్పుల సమస్య నుంచి బయటికి రావాలి, నీకు నువ్వుగా చెడు స్నేహం నుంచి బయటికి రావాలి, నీకు నువ్వుగా సినిమాల చుట్టం నుంచి బయటికి రావాలంటే కుదరదు, రాలేవు, అది అసాధ్యం. ఇప్పుడు నాకు నేనుగా నేను అన్ని చెయ్యాలనుకుంటే కుదరదు. ఇప్పుడు లోకం అంటే నువ్వు లోకంలో తిరగాలి, 10 మందితో స్నేహం చేయాలి, 10 మందితో చేతులు కలపాలి, ఇదే లోకం. కళ్ళు మూసుకొని నేను ఏ అమ్మాయిని చూడకూడదు, నేను ఏ చెడు దృశ్యాన్ని చూడకూడదు, కళ్ళు మూసుకుంటా నడిచామనుకో రోడ్డు మీద గొంతులో పడతావు. కాబట్టి ఎవరికెవరు నీకు నువ్వుగా నువ్వు మారలేవు. నిన్ను మార్చేటట్టు చేసేది, నీలో మార్పుని కలగజేసేది, నీలో పశ్చాత్తాపాన్ని కలగజేసేది ఏదో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఏం చేస్తుందంటే నీ ఆత్మతో ఏకమయ్యి నీలో తెలియని పశ్చాత్తాపం, తెలియని ఇప్పుడు నీ ముందు ఒక చెడు దృశ్యం వెళ్ళిపోతున్నా కూడా ఎలా ఉంటుందంటే వద్దు, ఇది నాకు వద్దు అని నీకే అనిపిస్తుంది.
ఎక్కడైతే నువ్వు పడిపోతున్నావు, కొంతమంది పాపంలో పడిపోతారు, కొంతమంది దొంగతనం అనే దాంట్లో పడిపోతారు, కొంతమంది వ్యభిచారంలో పడిపోతారు, కొంతమంది జారత్వంలో పడిపోతారు, కొంతమంది అసూయలో పడిపోతారు, కొంతమంది విగ్రహారాధనలో పడిపోతారు. ఎలాగైనా పడిపోని, నువ్వు ఎలాగ పడిపోయినా నువ్వు పడిపోతావని నీకు తెలిసినా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నేను కమ్ముకుంటాడో నువ్వేం చేస్తావంటే నీ ముందు గొయ్యున్నా, వెనకాల గొయ్యున్నా, పక్కన గొయ్యున్నా, ఎన్ని గొయ్యులు నీ వెనకాల ఉన్నా కూడా ఏం చేస్తావంటే బలముగా నిలబడతావు. నేను పడనివాడు ఆయన, నీ కాలు తొట్టిల్లక ఆయన కాపాడతాడు. ఏం చేస్తాడు చెప్పండి? నీ కాలు తొట్టిల్లక కాపాడతాడు. కాబట్టి యేసు అంటేనే ప్రేమ. యేసు అంటే అర్థం ఏంటి చెప్పండి? యేసు అంటే ఒక రాయో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీకు ఎలా చెప్పాలి నేను, ఇది ఒక పువ్వు ఉంది కదా, ఇదే దేవుడు. ఈ పువ్వు వచ్చి మీ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఒక రాయి వచ్చి నేను నీకు అద్భుతం చేస్తా అని ఒక రాయి చెప్పింది అనుకో, మీ మాట ఏంటి చెప్పండి? లేచి రాయి అద్భుతం చేస్తుంది సోది అని మనం ఏం చేస్తాం? నవ్వుకుంటాం. ఎరే రాయి ఏంటి అద్భుతం చేసేది? రాయి ఏంటి నా కష్టాలు తీర్చేది? రాయి ఏంటి నాకు విడుదల ఇచ్చేది? రాయి ఏంటి నన్ను స్వస్థపరిచేది? రాయి ఏంటి నా కుటుంబ సమస్యలు మార్చేది అనుకుంటాం. ఒక రాయో లేకపోతే ఒక పెద్ద వృక్షం వచ్చి నేనే నీకు దేవుణ్ణి, నేను నీకు అన్ని చేస్తానంటే అంటే లేచి అంటాం కదా. మనం అంత లెక్క చేయం. రాళ్ళు ఎందుకు లెక్క చేస్తాం? చెట్లు ఎందుకు లెక్క చేస్తాం? ఇది కాకపోతే ఇది నరికేస్తే ఇంకొక చెట్టు, ఇంకొక చెట్టు నరికేస్తే ఇంకొకటి, ఒక రాయి పాడేస్తే ఇంకొక రాయి, ఇంకొక రాయి పాడేస్తే ఇంకొక రాయి. రాయి కాదు మన దేవుడు. ఏం చేశాడంటే నీ మనస్సును అర్థం చేసుకున్నాడు. నీకులాంటి వ్యక్తి నీ దగ్గరికి వస్తే అప్పుడు నువ్వు మారతావని ఆయన ఏం చేశాడంటే శరీరధారి అయి లోకానికి వచ్చింది. లేకపోతే ఒక రాయిగో, ఒక చెట్టుగో, లేకపోతే ఒక వెలుగుగో, ఒక కాంతిగో, లేకపోతే ఒక వర్షంగో ఆయన ఎలాగైనా రావచ్చు. ఆయన దేవుడయ్యా, ఆయన ఎలాగైనా రావచ్చు, ఎన్ని రూపాయలైనా మార్చుకొని రావచ్చు. కానీ నువ్వు సంపూర్ణంగా ప్రేమను రుచి చూడాలి, నువ్వు సంపూర్ణంగా ప్రేమలో తేలి ఆడాలని ఏం చేశాడంటే శరీరధారిగా వచ్చాడు. పిలిచినప్పుడు ఏం చెప్పారంటే ఒక ఎవరిస్తుడి అని చెప్పారు. నేను ఎవరి కోసం చెప్తే బాగుంటుంది? ఎవరిస్తులు ఇక్కడ ఉన్న మ్యాక్సిమం అందరూ 30 సంవత్సరాలు లోపులోనే ఉన్నవారు, కొంతమంది 30 సంవత్సరాల కంటే కొంచెం పైన ఉన్నవారు. ఎవరి కోసం చెప్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉన్నాను. ఏ యవనస్తుడి కోసం చెప్తే బాగుంటుంది? బైబిల్లో చాలా మంది యవనస్తులు ఉన్నారు. ఎవరి కోసం చెప్తే బాగుంటుందని అందరి గురించి నేను రీసెర్చ్ చేస్తా ఉన్నా. అందరి స్టోరీస్ ఆలోచిస్తా, అన్ని రాస్తా ఉంటే ఎవరి గురించి చెప్తామన్నా ఏదో ఒక చిన్న లోపం, ఏదో ఒక చిన్న ఫాల్ట్ ఉంది. కానీ బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా యవనస్తులు, ఆయన అసలు ఏ లోపం లేదు. ఎవరో చెప్పండి? ఈ అబ్బాలా మీరు అస్సలు మీరు మాట్లాడకూడదు, మీరిద్దరు నోరు మూసుకోండి. చెప్పండి. యోసేపు. బాగా ఆలోచించారు. ఒక యవనస్తుడు ఉన్నాడు బైబిల్, ఏ లోపం తెలియదు. చెప్పండి, మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. యవ్వనుడైన యేసయ్య కోసం చెప్పబోతున్నాను. ఏంటి చెప్పండి? యవ్వనుడైన యేసయ్య. యేసయ్య కోసం చెప్పడానికి ప్రత్యేకంగా ఏం లేదు. ఆయన మాటే ఒక ప్రసంగం, ఆయన చూపే ఒక ప్రసంగం, ఆయన చెప్పిన ఉపదేశమే ఒక ప్రసంగం, ఆయన చేసిన అద్భుతాలే ప్రసంగాలు అయిపోతున్నాయి. ఇప్పుడు చనిపోయిన లాజరు కోసం గంట సేపు వాక్యం చెప్తాను నేను. ఆయన చేసిన చిన్న అద్భుతం, లాజర్ బయటికి రా అన్నాడు అంతే. అందులో ఎన్ని అద్భుతమైన కార్యాలు దాగున్నాయి కదా. యేసు ప్రభు చాలా విజయవంతమైన జీవితాన్ని జీవించాడు. ఎవరైతే విజయవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారో వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. మీరు లాస్ట్ వరకు ఎలా ఉన్నారంటే జయ జీవితాన్ని, విజయవంతమైన జీవితాన్ని జీవించాలి. యేసు ప్రభు 33.5 సంవత్సరాల్లో ఎన్ని అద్భుతాలు, ఎన్ని మెరాకిల్స్. ఇప్పుడు 33 సంవత్సరాలు అంటే ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చాకే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న వారికి 30 సంవత్సరాలు వచ్చాక బాధ్యతలు పెరుగుతాయి. ఎవరికి? అబ్బాయిలకి అయితే అప్పుడే బాధ్యతలు వస్తాయి. ఇంకా కొంతమంది ఉంటారు
బాధ్యత లేకుండా అలా తిరుగుతారు గాలికి. ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారని మర్చిపోతారు, ఇంట్లో అక్క ఉందని మర్చిపోతారు, చెల్లి ఉందని మర్చిపోతారు, అలా గాలికి తిరుగుతారు 30 సంవత్సరాలు వచ్చే వరకు. 30 సంవత్సరాలు వచ్చాక అప్పుడు అర్థమవుతుంది, రే నేను సంపాదించి మా ఇంట్లో డబ్బులు ఇవ్వాలిరా అని. అప్పుడు చదువుకోమంటే చదువుకో, మంచిగా బాగుపడండి రా అంటే బాగుపడరు. 30 సంవత్సరాలు వచ్చాక ఇప్పుడు నేను కష్టపడాలి, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలనుకుంటారు. 30 సంవత్సరాలు వచ్చాకే కుటుంబ బాధ్యతలు తెలుస్తాయి. 25 సంవత్సరాల వరకు ఎలా ఉంటామంటే చాలా జాలీ లైఫ్. తిన్నామా, తాగామా, పడుకున్నామా, తందనాలు ఆడామా, అవి చూసామా, ఇవి చూసామా, సీరియల్ చూసామా. ఇంకా ఆడపిల్లలు అయితే కొన్ని విలేజెస్లో అయితే ఆడపిల్లలకు ఒక 22 సంవత్సరాలు వచ్చేసరికి పెళ్లి చేసేస్తారు, 20 సంవత్సరాలు వచ్చేసరికి పెళ్లి చేసేస్తారు, 18 దాటగానే పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసేసాక వాళ్ళ బాధ్యతలు ఎలా అయిపోతాయంటే 18 సంవత్సరాలు వచ్చాక ఇంకా పెళ్ళైన 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక పిల్లోడు, వాడిని చూసుకోవటం, వాడిని చూసుకున్న తర్వాత ఇంకొక పిల్లోడు, వాడిని చూసుకోవటం, వాడిని పెద్ద చేయటం, వాడిని స్కూల్కి పంపించటం, ఇంకా జీవితం అంతా కిచెన్లో సరిపోతుంది. ఇంకా మగవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే 30 సంవత్సరాలు వచ్చేసరికి అప్పుడు బాధ్యత, అయ్యో నేను మా అమ్మకి పోషించాలి, నేను మా నాన్నని పోషించాలి. 30 సంవత్సరాలకి ఏ బాధ్యత లేకుండా పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని సాకలేక ఎలాగ డబ్బులు తీసుకురావాలో తెలియక సతమతం అయిపోతా ఉంటారు. ఎటు చూసినా ఎలాగంటే సాతాను ఏదో ఒకలాగా 30 సంవత్సరాలు వచ్చే వరకు వారి మైండ్ని ఎలా చేస్తారు, డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు వాళ్ళు కట్టినా కూడా యవనస్తులు ఏం చేస్తారంటే అరే ఇది తప్పని తెలిసి కూడా ఏం చేస్తారు, మళ్ళీ పాపంలో పడిపోతారు. కానీ యేసు ప్రభు 33 సంవత్సరాల వరకు ఏం చేశాడంటే మొత్తం పరిచర్ని కంప్లీట్ చేసేసాడు, సమాప్తం చేశాడు పరిచర్యనంతా. అంటే ఎంత జయ జీవితాన్ని, ఎంత విక్టోరియస్ లైఫ్ ని యేసు ప్రభు వారు లీడ్ చేస్తుంటే, యేసు ప్రభు వారు నడిపించుంటే, ఎంత విజయవంతమైన జీవితాన్ని జీవించుంటే యేసయ్య ఇంత 33.5 సంవత్సరాల్లోనే అంత పరిశుద్ధత వచ్చేసింది. ఆయనకి పాపం అంటే తెలీదు, శరీరధారి కదా. ఇప్పుడు అందరూ ఏమంటారు, అక్క మేమంతా యంగ్స్టర్స్ అక్క, కాలేజెస్కి వెళ్తాము, సాతాను శోధిస్తాడు, పాపంలో పడిపోతాము, మేము ఎలా ఉండాలి, ఎలాగ కాపాడుకోవాలి, ఎలాగ మేము ఉండాలి, ఎలాగ అసలు ఎలా వస్తుంది ఎలాగక్క. ఇప్పుడు కాలేజ్కి వెళ్తే అక్కడ సినిమా పాటలు పాడతారు, సినిమాలు చూపిస్తారు, ఫ్రెండ్స్ సినిమా కోసం మాట్లాడతారు, ఎలా చూడకుండా ఉండగలము అని మీకు చాలా మంది డౌట్ రావచ్చు. ఇక్కడ యంగ్ బాయ్స్ కి ఎవరైనా ఇక్కడ కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? చేయొద్దండి, నేను కాలేజీకి పోతున్నాను అన్నవారు. మీ అందరికి ఈ మాట, ఈ డౌట్ ఉండొచ్చు, సిస్టర్ అక్క నేను కాలేజ్కి వెళ్తున్నాను, 10 మంది నాకు దగ్గర సినిమా గురించి మాట్లాడతారు, నేను వాళ్ళ మధ్యలో ఏసే గొప్పవాడు, ఏసే మంచివాడని బైబిల్ పట్టుకుంటే నన్ను ఎట్టకారంగా చూస్తారు అక్క, నేను ఎలా చేయాలి మీకు అనుకోని ఉండొచ్చు. కానీ యేసు ప్రభు నీకులాంటి యవనస్తుడే, యేసు ప్రభు వారు నీకులాంటి మనిషి. యేసు ప్రభు వారికి 4 ముక్కులు 4 చేతులు లేవు, ఆయనకి 2 చేతులు 1 ముక్కు 2 కళ్ళు, సేమ్ నీకులాగే ఉంటాడు. కానీ ఆయన ఏం చేశాడంటే జయ జీవితాన్ని జీవించాడు. నిన్ను శోధించినట్టే సాతాను యేసు ప్రభుని శోధించాడు. నిన్ను శోధించినట్టే, నిన్ను బాధ పెట్టినట్టే, నువ్వు ఆలోచించినట్టే సాతాను కూడా యేసు ప్రభు దగ్గరికి నెమ్మదిగా వెళ్ళి డైలీ ఏదో ఒకటి అంటా ఉండేవాడు. యేసు ప్రభు సాతాను మాటలు విన్నా జయ జీవితాన్ని జీవించాడు. ఆయన అంత విక్టోరియస్ లైఫ్ ని, అంత హుందాతనాన్ని, అంత ఒక యవ్వనుడుగా ఒక 33 సంవత్సరాల్లోనే అంత పరిచర్ని కంప్లీట్ చేసి, ఇదిరా దేవుని యొక్క మార్గం అంటే ఇది, పరలోక మార్గం అంటే ఇది, ఇది పరిచర్య అంటే ఇది, పరిశుద్ధాత్మ అంటే ఇది, బోధన అంటే ఇది అని ఆయన అన్నిటినీ చూపించేశాడు. ఎన్ని సంవత్సరాల్లో చెప్పండి? 33 సంవత్సరాలు. ఈరోజు గుండె మీద చేసుకొని నువ్వేం చేస్తున్నావు? 33 సంవత్సరాలు ఆలోచించు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి, ఏం చేస్తున్నారు? ఎంతసేపు టైం ఫోన్ వాడుతున్నారు? ఎంతసేపు పాపాన్ని చేస్తున్నారు? ఎంతసేపు పాపాన్ని చూస్తున్నారు? లేకపోతే ఎంతసేపు దేవుణ్ణి వదిలేసి తిరుగుతున్నారు? ఎంతసేపు
కొంతమంది ఉంటారు స్త్రీలు, దేవుని వదిలేసి తిరుగుతారు ఫుల్గా. తిరిగి కష్టాలు రాగానే, బాధలు రాగానే, ఓ దేవుడా పాస్టర్ గారు సరిగ్గా మీరు ప్రార్థన చేయట్లేదు నా కోసం. నువ్వు ప్రార్థన చేస్తేనే కదా తెలిసేది దేవుడు అద్భుతం చేస్తాడు. ఎంతసేపు పాస్టర్ గారు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి లేనా, ఈ అబ్బాయి పుట్టాడు, ఒకసారి పడుకోనాను ఒకసారి. ఇది ఆత్మీయంగా నువ్వు జన్మించినప్పుడు యేసు ప్రభువు మంచివాడు, యేసు ప్రభు గొప్పవాడని సంఘానికి వచ్చిన కొత్తలో నువ్వు ఇలా ఉన్నావు. ఇలా ఉంటే పాస్టర్ గారు ఏం చేయాలి? నేను లేపి, నువ్వు ఏదైనా డ్రెస్ పాడు చేసుకుంటే నీ డ్రెస్ తీసి డ్రెస్ మార్చి, లేకపోతే నేను అన్నం తినిపించి, నీకు ఇలా ఉన్న సమయంలో పాస్టర్ గారు నీకేం చేయాలి? సర్వీస్ చేయాలి. ఇలాంటి సమయంలో నేను నడిపించాలి. నువ్వు సంఘానికి వచ్చి 1 సంవత్సరం అయిందనుకో, 1 నెల అయిందనుకో, ఇలాగుంటావు. 1 నెల 1 సంవత్సరం దాటగా నువ్వు ఎలా ఉంటావు? కూర్చోనా, కూర్చో ఇలా కూర్చో, ఇక్కడ కూర్చోనా. ఇప్పుడు సంఘానికి వచ్చాక నువ్వు ఎలా ఉంటావు? 1 సంవత్సరం అయ్యాక ఇలా ఉంటావు. ఇప్పుడు అయ్యగారు తినిపించే అవసరంలే, నీకు నువ్వేం చేయాలి? తినగలవు, కూర్చున్నావు కదా, తినగలవు. లేచి నిలబడినాను. సంఘానికి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత నువ్వు ఏం చేయగలవు చెప్పండి? నుంచున్నాడు, ఏమైనా చేయగలడు. ఇప్పుడు వెళ్ళమంటే వెళ్ళగలడు, రామంటే రాగలడు, కూర్చోమంటే కూర్చోగలడు, ఏదైనా చేయగలడు. ఇప్పుడు ప్రార్థన చేయగలడు. నువ్వు ఇప్పుడు సంఘానికి వచ్చి 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది. ఇంకా పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, ఇంకా సెరలాగా ముట్టించాలి, నీ నోట్లో ఉగ్గు పెట్టాలి, నీకు అయ్యగారే ప్రార్థన చేయాలి. ఇప్పుడు నువ్వు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాటగానే సంఘంలో నువ్వు చేయవలసిన పాత్ర ఏంటో తెలుసా? అయ్యగారు అమ్మగారిని పక్కన కూర్చోబెట్టి వారి కోసం ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. ఇంకా నేను పసిబాలున్నే, ఇంకా ఆత్మీయతో పసిబాలున్నే. నేను ఈ యేసు ప్రభు రాకడ వచ్చే వరకు ఈ చర్చిలో పసిబాలుడుగానే కూర్చుంటాను అంటే కుదరదు. ఇక్కడ యేసు ప్రభు గారు ఏం చేస్తున్నారంటే 33 సంవత్సరాల్లోనే అద్భుతాలు చేసేసాడు. మొత్తం మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళిన అద్భుతం, స్వస్థతలు, వీధిగా అద్భుతాలు చేశాడు. ఆయన యంగ్ బాయ్, ఒక యవనస్తుడు, ఒక కుర్రాడు ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు. పరిసయ్యులు సద్దుకలు నోరు మూయించాడు. వాక్యంలో పండితులు వాళ్ళ నోరు ఏం చేశాడు? మూయించేశాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారు జయ జీవితాన్ని జీవించారు. గట్టిగా చప్పట్లతో జయ జీవితాన్ని జీవించిన వారే పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, జయ జీవితాన్ని జీవించిన వారే పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. మళ్ళీ ఇంకొకసారి, జయ జీవితాన్ని జీవించిన వారే పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. జీసస్ 2:8 ఒకసారి చూడు. శక్తిగల పరిశుద్ధాత్మ నా మీద వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెదను. శక్తిగల పరిశుద్ధాత్మ నా మీద వచ్చినందున. ప్రకటన గ్రంథం 3:21 ఒకసారి చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేది. ఎవరు కూర్చొనిస్తాడంట చెప్పండి? జయించినాడు. ఈరోజు ఏ విషయంలో నువ్వు జయిస్తున్నావు? అన్ని విషయాలు జయిస్తున్నావా? అన్ని విషయాలు వద్దు, మీ సెల్ ఫోన్లో జయిస్తున్నారా? మీరు చెప్పండి.
మీ సెల్ ఫోన్లో చేయిస్తున్నారా? ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఎలాగంటే ఫోన్లో ఎవరితో మాట్లాడామనుకోండి, ఆ మాట్లాడింది కూడా ఏమవుతుందంటే అది ఏం మాట్లాడుతున్నప్పుడు గోవా ట్రిప్ కోసం మాట్లాడారనుకోండి, ఫోన్లో అయ్యే వస్తూ ఉంటాయి. చూడండి, ఎప్పుడైనా అన్నీ అయ్యే వస్తాయి. మీరు దేనికోసమైనా ఎవరితో మాట్లాడితే ఫోన్లో అవే వస్తూ ఉంటాయి. స్నేహితులతో ఈ రోజులు ఏం మాట్లాడుతున్నారు మీరు, అవే ఏమవుతాయి ఈ ఫోన్లోకి వస్తాయి. అవే నువ్వు పాపం చేయడానికి దారి తీస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో జయిస్తున్నారు? అన్ని విషయాల్లో జయిస్తున్నారా? ఇక్కడ కొంతమంది ఉన్నారు, మీ నోరు విషయంలో మీరు జయిస్తున్నారా? కొంతమంది నోరు ఉంటుందండి భయంకరం. యేసు ప్రభు వారు బిడ్డలని చెప్పుకోవడానికి కూడా వాళ్ళని చూస్తే భయం వేస్తుంది. భయంకరమైన నోరు, భయంకరమైన కచ్చడి మాటలు మాట్లాడతారు. దేవుని బిడ్డలని చెప్పుకుంటూ కచ్చడి మాటలు మాట్లాడతారు. జీవితాన్ని బాగు చేసుకోరు. దేవుని బిడ్డలని యేసయ్య బిడ్డను ఆదివారం గుడికి వెళ్తాను, ముసుగేసుకుంటాను, చప్పట్లు కొడతాను, ఆరాధిస్తాను. ఇవేం కాదు. నువ్వు ఏ విషయం అన్ని విషయాలు జయిస్తున్నావా? కొంతమంది చూడండి జోదం ఆడతారు, కొంతమంది పేకాటలు ఆడతారు, కొంతమంది వడ్డీ వ్యాపారం చేస్తారు. ఇవన్నీ చాలా తప్పు. దేవుని బిడ్డలకి ఇవన్నీ చేయొద్దు మనం. కొంతమంది చూడండి, కొంతమంది జీవితం ఎలా ఉంటుందంటే ఇవే జీవితం. క్రైస్తవులుగా తాగుతారు, తిరుగుతారు, తందనాలు ఆడతారు. ఇది జయ జీవితం అనేది. జయ జీవితాన్ని జీవించకపోతే ఆదివారం గుడికి వెళ్ళాను, గుడిలో కానికేసాను, నేను 30 సంవత్సరాల నుంచి క్రైస్తవురాల్ని, 40 సంవత్సరాల నుంచి క్రైస్తవురాల్ని, పుట్టుకతో క్రైస్తవురాలంటే పరలోకం నేను చూసేవాడు తెలుసా? చిచ్చి నువ్వెవరో నాకు తెలియదు అంటే, చిచ్చి నువ్వెవరో తెలీదు. నువ్వు ఎవరిని పరలోక రాజ్యంలో దేవుడు చేరుస్తాడంటే జయించిన వారిని. యేసు ప్రభు వారు జయించిన వ్యక్తి. ఆయన అన్నిటిని జయించాడు, శరీరాన్ని జయించాడు, ఆత్మీయంగా పోరాడే వారిని జయించాడు, అందరినీ జయించాడు. ఆయన సాతాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, ఇచ్చని జయించాడు, శరీరాన్ని జయించాడు, అన్నిటినీ జయించాడు ఆయన. ఈరోజు యేసు ప్రభు పోలి నువ్వు కూడా ఏం చేయాలి? జయ జీవితం కలిగి ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? గట్టిగా చెప్పాలా? జయ జీవితం కలిగి ఉండాలి. జయ జీవితం అసలు జయ జీవితం ఎలా వస్తుంది? అసలు యేసు ప్రభు సంపూర్ణుడు. ఆయన పాపం తెలీదు. ఆయన అన్ని విషయాల్లో ఏంటి చెప్పండి? సంపూర్ణుడు. హల్లెలూయా. సంపూర్ణత. ఈరోజు నువ్వు జయ జీవితాన్ని జీవిస్తున్నావా లేదా? అసలు జయ జీవితం ఎలా వస్తుంది? ఫస్ట్ జయ జీవితం ఎలా వస్తుందో తెలుసా? హెబ్రీ 5:8 చదువు. 5:8. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకొనెను. ఇక్కడ యేసు ప్రభు వారి కోసం మాట్లాడుతూ ఆయన ఏం చేశాడంటే ఆయన పొందిన శ్రమలు. యేసు ప్రభు వారి జయ జీవితానికి ఏది నడిపించింది తెలుసా? శ్రమలు నడిపించి. ఈరోజు మనకి శ్రమలు అంటేనే వద్దు దేవా అంటాం. ఏమంటాం చెప్పండి? వద్దు దేవా, శ్రమలొద్దు, నాకు మంచిగా లగ్జరియస్ లైఫ్ కావాలి, వద్దు. ఇది ఆలోచించొద్దు. మీరు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, మేలు పొందాలంటే మీరు ఏం చేయాలంటే శ్రమల దారిని ఎన్నుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? శ్రమల దారిని ఎన్నుకోవాలి. యేసు ప్రభుకు ఉన్నన్ని శ్రమలు ఈ లోకంలో ఎవరికి లేవండి. యేసు ప్రభు వారికి ఆత్మీయులు శోధించారండి. వాక్యం పరిశీలి సతికల వాక్యం తెలుగు పండితులు ముదిరిపోయిన వాళ్ళు వాక్యంలో ధర్మశాస్త్రాన్ని వాళ్ళ పెదవుల పైన ఉన్న ధర్మశాస్త్రం వాక్యం పరిపూర్ణంగా తెలుసు వాళ్ళకి. పాత నిబంధనలు యేసు ప్రభు వారి కోసం రాయవాడలేదా? వాళ్ళకి ఆ మాత్రం వివేచన లేదా? జ్ఞానం లేదా? పరిశీలి సతికలకు వాక్యం తెలుసు, కానీ వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభుని బాగా శోధించారు. వాక్యం తెలిసిన వారే శోధించారు. ఇంకొకరు కూడా శోధించారు యేసు ప్రభు వారిని. ఎవరో తెలుసా?
పక్కనే ఉన్న ఇస్కరియోతు యూదా. ముద్దు పెట్టాడు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఏసయ్యా అని ఫుల్గా ముద్దులు పెట్టి ఏం చేశాడంటే 30 నాణాలకు అమ్మేశాడు యేసుప్రభు వారు. దగ్గరుండి యేసుప్రభు వారు పెట్టింది తిన్నాడు, ఆత్మీయంగా తిన్నాడు, శారీరకంగా కూడా తిన్నాడు. యేసుప్రభు వారు అంటారు ఏమంటారు తెలుసా, నన్ను అప్పగించేవాడి చెయ్యి నా భోజన బల్ల మీదే ఉంది. పక్కనే ఉంటూ గోయితలు తీసి ఆయన శ్రమలో ఇరికించారు. ఎవరు మట్టికి వారు, ఎవరికి అద్భుతం చేద్దామని వెళ్ళినా ప్రతి ఒక్కరు ఎలాగొకలాగా ఆయన హింసిస్తా. ఒక యంగ్ బాయ్, 33 సంవత్సరాల యంగ్ బాయ్ సిలువలో యాలాడబడుతున్నాడు. ఎందుకో తెలుసా, నీ పాపాల కోసం, నీ దోషాల కోసం, నువ్వు చేసే అతిక్రమాల కోసం, నువ్వు చేసే చెడ్డ కార్యాల కోసం నువ్వు ఆలోచిస్తున్నావు చూసా, చెడు ఆలోచనలు. ఆ చెడు ఆలోచనల కోసం ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు ఆయన. నీ కష్టాల కోసం, నీ శ్రమల కోసం, నీ అనారోగ్యం కోసం, నీ వ్యాధుల కోసం, నీ శోధన కోసం ఆయన ఏమయ్యాడంటే ఒక యవనస్తుడు వేలబడుతున్నాడు కలువరి సిలువలో ఏం చేస్తున్నాడు యవనస్తుడు? వేలబడుతున్నాడు. ఎందుకు వేలబడుతున్నాడో తెలుసా? నీ కోసమే. ఈరోజు యేసయ్య నీ కోసం ఏం చేస్తున్నాడు? కలువరి సిలువలో వేలాడబడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు శ్రమను సహిస్తున్నావు. ఈరోజు చూడండి, ఇప్పుడు యవనస్తులు ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని తీసుకుందాం. మిమ్మల్ని ఒక్క చెంప మీద చల్లుమని కొడితే మీకు ఎలా ఉంటుంది? తిరిగి 10 దెబ్బలు కొట్టి చేస్తున్నావే నా మీద, నువ్వెవడో రానంది ఆమె చేయటానికి. తల్లిదండ్రులు కొడితేనే ఈరోజు పిల్లలు ఒప్పుకోవట్లేదు, భయంకరంగా ఎదిరించి సమాధానం చెప్పి కొట్టేస్తారు. ఇప్పుడు మా దగ్గరకు తీసుకొస్తారు కొంతమంది, ఎకనామిక్స్ జరుగుతుంది మా దగ్గర బైబిల్ కాలేజ్, అక్కడ తీసుకొస్తారు. ఒక్కొక్కరు గురించి చెప్తా ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు. అమ్మ మా కొడుకు నన్ను పిచ్చిగా కొడతాడమ్మా, ఇదిగో తీసుకోండి అమ్మ, మీకే ఇచ్చేసి పోతున్నాం అని చెప్తారు. వాళ్ళు మేము భరించాలి, మంచిగా మార్చి ఆడుకున్న దెయ్యాన్ని అల్లగొట్టి శ్రమను సహించాలి. యేసు ప్రభు నమ్ముకుంటే నేను పూల మీద నడుస్తాను, మంచిగా నేను డ్యాన్సులు వేసుకుంటూ నడుస్తానంటే కుదరదు. యేసు ప్రభు నమ్మినప్పుడే అందరిని దూషిస్తారు, శ్రమలు వస్తాయి. పువ్వుల బాటలను ఎక్స్పెక్ట్ చేయొద్దు, నువ్వు ముళ్ళ బాటలో నడవాలి. అలా నడిస్తేనే నువ్వు ఏం చేస్తావు అంటే పాపంలో తొందరగా పడవు. ఆ శ్రమ నీకు తెలుసు, ఆ కష్టం నీకు తెలుసు, ఆ పోరాటం నీకు తెలుసు. యేసే నమ్ముకున్నాను, అయినా నాకు శ్రమలు వస్తున్నాయి, నాకు యేసే వద్దంటే నువ్వు నిత్య అగ్నిలోకి పోతావు. ఇక్కడ చాలా మంది ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా? మరీ బుద్ధిహీనుల్లా తయారైపోయారు. ఎలాగంటే ఈరోజు శ్రమ వచ్చిందంటే నేను అన్యుల్లో కలిసిపోతాను. ఎంత భయంకరమైన స్థితి, ఎంత దౌర్భాగ్య స్థితి, అది తెలియట్లేదు. అది పెద్ద భయంకరమైన శాపం అని తెలియట్లేదు వాళ్ళకి. మీలో ఎవరికైనా అలాంటి ఆలోచన ఉంటే తీసేసుకోండి. యేసే నాకు ఏం చేశాడు, దేవుడు మందిరానికి వెళ్ళని దేవుడు నాకు ఏం చేశాడు అని మీరు అనుకోకూడదు. నువ్వు బ్రతికి ఉన్నావంటే, ఊపిరి పీల్చుకున్నావంటే అది దేవుడు నీ ఎడల చూపిస్తున్న ప్రేమ, కృప. గట్టిగా చెప్పలేదు. లేకపోతే అప్పుడు కరోనా వచ్చింది చూసారా, 2 సంవత్సరాల క్రితం, అప్పుడే పోవాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి బ్రతికున్నావు. లేకపోతే ఎంతమంది చనిపోలేదు, ఎంతమంది నీకు తెలిసిన వారు చనిపోలేదు, ఎంతమంది ఎలా పిట్టలు రాలినట్టు రాలిపోయి చచ్చిపోయారు. ఎందుకు బ్రతుకున్నావో తెలుసా? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి బ్రతుకున్నావు. హల్లెలూయా. మాస్కులు వేసుకుంటే, ఆ తర్వాత ఏంటది శానిటైజర్ వేసుకుంటే, ఇంకా వ్యాక్సిన్ వేసుకుంటే నువ్వు మంచిగా ఉండవని నీకు గ్యారంటీ లేదు. ఈరోజు శ్రమను సహించాలి. ఈరోజు యేసు ప్రభు వారికి శ్రమను సహించాలి. ఒక యవనస్తుడు శిలువలో వేలాడబడ్డాడు. ఎందుకు? శ్రమను సహించాడు. ఆయనకి తెలుసు ఈ శ్రమ వెనకాల ఉండే విజయం ఆయనకి తెలుసు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఈ రోజు శ్రమను సహించాడు కాబట్టి, ఆ రోజు శిలువలో రక్తం కార్చాడు కాబట్టి, దారులుగా రక్తాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ఈరోజు మీరు, నేను, మనం అందరం రక్షింపబడ్డాము. శ్రమలకి ఆ శిలువ
తాను అప్పగించుకున్నాడంట. ఎవరు అప్పగించుకుంటాడు శ్రమలకి? ఎవరు అప్పగించుకుంటారు? ఈరోజు క్రైస్తవులు మరీ దారుణంగా శ్రమలు సహించిన వారుగా అయిపోయారు. ఈరోజు మీ జీవితంలో ఏం చేయాలో తెలుసా? శ్రమలు సహించాలి, శ్రమల పోరాటం సహించాలి. భయంకరమైన మూర్ఖుడు అక్క నా భర్త, భయంకరమైన మూర్ఖుడు నా మూర్ఖురాలు నా భార్య, భయంకరంగా ఇబ్బంది పెడతారు నా తల్లిదండ్రులు, మా అత్తగారు భయంకరంగా ఇబ్బంది పెడతారు. పర్వాలేదు, ఈరోజు సహించు, రేపటి దినం దేవుడు మారుస్తాడు. మార్చడా? సౌలు మార్చిన దేవుడు నీ భర్తను మార్చడా? ఖచ్చితంగా మారుస్తాడు. హింసకుడు, మరి ఆయన ఏంటంటే దూషకుడు, భయంకరమైన వ్యక్తి. ఆ వ్యక్తిని దేవుడు ఒకసారి దర్శించాడంతే. ఆ దర్శనంతో ఏం చేస్తాడంటే వీధి వీధికి వెళ్ళి యేసే దేవుడు అని సువార్తను ప్రకటిస్తున్నాడు. గట్టిగా చెప్పాలి. శ్రమలు సహించాలి. ఎక్కడికైనా లోకంలో శ్రమలు వస్తాయి. ఈరోజు నీ భర్త నేను కొడుతున్నాడు, నీ భార్య నిన్ను తిడుతుంది, లేకపోతే ఇంకా అప్పుడు సమస్యలు, ఆ సమస్యలు, ఈ పోరాటం, ఆ పోరాటం, నువ్వు లోకంలో ఎక్కడికైనా పోరాటం వస్తుంది. పోరాటం లేని దగ్గర నువ్వు బ్రతకలేవు. పోరాటం లేనిది ఎక్కడ చెప్పండి? అరణ్యంలో జనాలు లేని దగ్గర. అరణ్యాలు ఏం బతుకుతావు? అడవిలో బతుకుతారా? ఏం తింటాం, ఏం తాగుతాం? బ్రతుకుతారా? ఎవరు బ్రతకలేరు. అడవిలో జనాలు ఉంటారు, అక్కడికి వెళ్ళి బ్రతకగలరా? అరణ్యాల్లో బ్రతకగలరా? బ్రతకలేరు. ఈ లోకంలో ఎక్కడున్నా శ్రమలు వస్తాయి. శ్రమలు ఉన్న చోటే దేవుడు బహుబలంగా ఆయన కార్యాన్ని వెల్లడిస్తాడు, బహుబలంగా చేస్తాడు. ఈరోజు నువ్వు జయ జీవితాన్ని జీవించాలంటే, నేను యేసు ప్రభు బిడ్డని అని ధైర్యంగా చెప్పుకోవాలంటే నువ్వు ఏం చేయాలంటే శ్రమలు సహించాలి. శ్రమలు సహించాలి. నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు నోరు వదలకూడదు, మాటలు వదలకూడదు. నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ఒక మూలకి వెళ్ళిపోయి దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతి చేయాలి, దేవుని ఘనపరచాలి. అప్పుడు నీ శ్రమలు నీకు ఆశీర్వాదకరంగా మారిపోతాయి. గట్టిగా చెప్పట్లేదు. రెండోదిగా యేసు ప్రభు వారు చేసిన రెండో పని ఏంటో తెలుసా? మార్కు సువార్త 1వ అధ్యాయం 38-39 చదువుదాం. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చేదనని వారితో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు చేస్తున్న రెండో పని ఏంటో తెలుసా? సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు కాపరికి అంటారా, గొర్రెలు కంటాయా? ఇప్పుడు గొర్రెలు కంటాయా, లేకపోతే కాపరి గొర్రెలను అంటాడా? చెప్పండి. మీరు ఏం చేయాలంటే సువార్తను ప్రకటించిన వారు ఉంటారు. ఏం చేయాలి చెప్పండి? స్వార్థ ప్రకటించమన్నారు కదా, మీ చర్చికి ఎదురుగా చర్చి పెట్టేస్తారేమో. అలానే ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి సేవ చేయండి అంటే చర్చికి ఎదురుగా చర్చి పెట్టేసి రండి మా దగ్గరికి రండి అని చెప్తారు. అలా కూడా అది కాదు సువార్త. నీ పరిధిలో నువ్వే సువార్త చేయాలి. నీ ఇంటి పక్కన వాళ్ళకి యేసయ్య గురించి చెప్పు. ఈరోజు చెప్పు, రేపు ఎలాగైనా వాళ్ళు తెలుసుకుంటారు. ఖచ్చితంగా నీ మాటలు గుర్తొస్తాయి ఏదో ఒక రోజు. నీ కాలేజీలో చెప్పు, నీ ఫ్రెండ్స్కి చెప్పు. ఈరోజు చేతులు వేసుకొని అరే రారా అని అది ఏది అని మాట్లాడుకుంటున్నారు కదా. నీ ఫ్రెండ్షిప్ మంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నావు కదా. ఈరోజు యేసయ్యని తెలుసుకున్నావు, ఈరోజు రాత్రి యేసయ్య వస్తాడు, నువ్వు పరలోకానికి వెళ్తావు. నీ స్నేహితుడు ఎక్కడికి వెళ్తాడు? నీ స్నేహితుడు మీ ఇంటి పక్కన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నీ భర్త ఎక్కడికి వెళ్తాడు? నీ భార్య ఎక్కడికి వెళ్తుంది? యేసయ్యని తెలుసుకోకపోతే నీ కుటుంబస్తులు ఎక్కడికి వెళ్తారు? అయ్యో వాళ్ళ సువార్త చెప్తే నేను ఏదైనా చిన్న నామోషి అయిపోద్దేమో అని సువార్త చెప్పకపోతే రేపొద్దున వాళ్ళ ఆత్మ నరకంలోకి వెళ్ళిపోయి పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే నీ ఆత్మ చచ్చిపోదు. అలా అని మంటలారు, అలా మండుతా ఉంటే ఏంటి? నీ స్నేహితులు ఇప్పుడు వరకు తిరిగావు వాడితో, ఇప్పుడు వరకు స్నేహం చేసావు వాడితో, ఇప్పుడు వరకు ఆడితో కలిసి పాప పనులు చేసి ఆడిని నరకాన్ని పంపించి నువ్వు చర్చిలో కూర్చొని హల్లెలూయా అంటే సరిపోద్దా? ఈరోజు నీ భర్త మారాలంటే నువ్వేం చేయాలి? నీ భర్తకి యేసయ్యని
పరిచయం చేయాలి. కొడతాడో తిడతాడో, మీ అత్తగారు కొడతాదో తిడతాదో, లేకపోతే ఇంకేదైనా చేస్తుందో, లేకపోతే నేనేమైనా అంటదో, ఫోన్లే ఏదో ఒక మాట చెప్పు ఉంచు. ఏదో ఒక రోజు ఆ మాట వారి గుర్తు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చదువుకునే టైంలో నేను చిన్నప్పటి నుంచి నన్ను స్కూల్లో వేయలేదు. చిన్నప్పటి నుంచి నేను ఎలాగంటే హోమ్ స్కూలింగ్ లాగా నేను ఎగ్జామ్స్ వరకు వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వస్తాను. ఇప్పుడు కూడా అలాగే చదువుతాను. ఎగ్జామ్ టైంకి వెళ్ళి ఎగ్జామ్ రాసి వస్తాను. ఎగ్జామ్కి 10 రోజులు ఉన్నాక ట్యూషన్స్ పెట్టుకుని చదువుకుంటాను. అలాగే చదువుకునే టైంలో ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే నేను త్వరగా ఎగ్జామ్ రాసి నా ఎగ్జామ్ పక్కన ఉన్న అమ్మాయికి ఏసే గురించి చెప్పేదాన్ని, ఏసే కోసం చెప్పేదాన్ని. ఏసే మంచోడు 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 అని చెప్తే, అరే ఊరికి కరిష్మా, ఊరికే మంచోడు అని చెప్తావు, అందరు దేవుడు మంచోడు, అందరూ ఒకటే అని చెప్పేది అమ్మాయి. అందరూ అలానే అంటారు, అందరు దేవుడు ఒకటే, ఏం కాదు, నువ్వు వెళ్ళి నీ స్తోత్రం నీదనేది. అయినా నేను అలా చెప్తా ఉన్నాను. ఏదో ఒక రోజు ఆ అమ్మాయికి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, భయంకరమైన సమస్యలు. నేను మా నాన్న ఉండేటప్పుడు ఏం చేశానంటే నర్సింగ్ చదివాను. నేను డిగ్రీ చదువుతా నర్సింగ్ మా నాన్నమ్మకి సహాయం చేద్దామని మా నాన్నమ్మకి నర్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నా. నర్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు అలాగే నర్సింగ్కి వెళ్తే అక్కడ ఒక్కొక్క హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తారు పని చేయడానికి, ప్రాక్టికల్స్ చేయడానికి. అలా నన్ను ఎప్పుడు నేను కాలేజ్కి వెళ్ళలేదు, కానీ ఆ ప్రాక్టికల్స్ వర్క్ నేర్చుకోవడానికి ప్రాక్టికల్స్కి వెళ్ళాను. ఒకరోజు వెళ్తే అక్కడ జ్యోతి అని ఒక అమ్మాయి ఉంటుంది. తనకు కూడా ఏం చెప్పారంటే ఏసే మంచివాడు, ఏసే నీకు ఏ శ్రమంలో నువ్వు ఉన్న ఏసేని పిలువు, ఏసే వస్తాడు అని అలా చెప్తా ఉండేదాన్ని. ఆ జ్యోతి అన్న అమ్మాయి ఏం చేశాడంటే ఊరికే చెప్పకనే. అయినా మాకు ఖాళీగా ఉండేది హాస్పిటల్లో, ఖాళీగా ఉంటే కూర్చొని అమ్మాయి పక్కన ఇలాగే ఏసే కోసం చెప్తా ఉన్నాయి. నాకు చెప్తా ఉంటే ఒకరోజు వాళ్ళ డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చి డాక్టర్స్ చెప్పారంట, మీ నాన్న చచ్చిపోతారు, ఇంకొక 5-6 గంటల్లో మీ నాన్న చచ్చిపోతాడు, ఎవరినైనా ఉంటే పిలిచేసుకోండి అని చెప్పారంట. వెళ్ళి ఈ అమ్మాయి అప్పుడు గుర్తొచ్చిందంట, ఈ అమ్మాయికి కరిష్మా చెప్పిన మాటలు. గురు చెప్పింది కదా ఏసే గురించి అని చెప్పి ఈ అమ్మాయి ఏం చేసిందంట, ఏసయ్యా నువ్వు నిజమైన దేవుడు అని నాకు తెలియదు, నిజమైన దేవుడువో కాదో నాకు తెలియదు. ఆ అమ్మాయి చెప్పింది, శ్రమంలో పిలిస్తే దేవుడు వస్తాడని చెప్పింది. ఈరోజు పిలుస్తున్నాను, మా నాన్న బాగుపడితే నేను ఏసే నమ్ముకుంటానని ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసి బయటికి రాగానే ఆగిపోయిన గుండె కొట్టుకోవడానికి ప్రారంభించింది. ఇప్పుడు అమ్మాయి ఏసే తెలుసుకుంది, బాప్టిజం తీసుకుంది, మంచి విశ్వాసికుడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానో తెలుసా? ఈరోజు నువ్వు ఏసే కోసం చెప్తే ఏదో ఒక రోజు వాళ్ళు పని చేస్తారు. ఈరోజు కొత్త ఆత్మలు తీసుకురావాలి, చర్చికి సంఘాన్ని నడిపించవలసిన బాధ్యత ఎవరిదో తెలుసా? మీదే. మీ ఇంటి పక్కన వాళ్ళకి చెప్పాలి. మమ్మల్ని చిన్నగా చూస్తారు, ఈ దేవుడు మంచోడు కాదంటారు. నీకు నీ శ్రమంలో అద్భుతం చేయడానికి ఏసే కావాలి, నీ శ్రమంలో నువ్వు బాగుపడటానికి ఏసే కావాలి, కానీ ఏసే కోసం చెప్పడానికి నీకు నామోషి. ఇలాంటి వాళ్ళు నువ్వు ఏసే కోసం చెప్పడానికి సిగ్గుపడ్డావు అనుకో, నీకు అద్భుతం చేయడానికి ఏసే సిగ్గుపడతాడు. చూడండి, ఇప్పుడు నా గురించి చెప్పడానికి సిగ్గుగా ఉంది, నా గురించి చెప్పకుండా నేను కావాలంటే నేను రాగలనా, నేను ఏదైనా చేయగలనా? చెప్పండి నోరు తెరిచి. నా మాటలు మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ కష్టంగా ఉన్న వినండి. ఇది దేవుడే మాట్లాడతాడు. ఇక్కడికి రాకముందు నేను ఒక చిన్న ప్రార్థన చేసుకుని వస్తాను. యేసయ్యా నా శరీరం అస్సలు మాట్లాడద్దు, నువ్వే మాట్లాడాలి. నువ్వు మాట్లాడి నువ్వు నాతో వస్తానంటే వెళ్తాను, నువ్వు రానంటే నేను ఇక్కడే కూర్చుంటానని చెప్పేసి వస్తాను. అలాగే ఈరోజు కూడా వచ్చాను. ఇక్కడ అందరితో దేవుడు మాట్లాడతాను, అందరు జాగ్రత్తగా వినాలి. ఈరోజు కొత్త విశ్వాసం తీసుకురావాల్సిన బాధ్యత ఎవరితో తెలుసా? మీది. మీరు చెప్పి నడిపించాలి. మీ ఇంటి పక్కన చెప్పండి, ఏసే దేవుడు ఒకసారి మా ఆదివారం ఆరాధనకు రా, అద్భుతం చూస్తామని తీసుకురండి. చెప్పడం నీ వంతు, వాళ్ళు రావటం రాకపోవడం, వాళ్ళు తీసుకురావటం, వాళ్ళు రక్షించడం ఎవరి వంతు? దేవుడు ఆకర్షిస్తే కానీ జనాలు రాలేరు, దేవుడు చెప్తే కానీ జనాలు రారు. నీ భర్తను ఒకరోజు ఏసైకి పరిచయం చేయి, నీ అత్తగారికి ఏసైని పరిచయం చేయి ఒకరోజు. ఇంకెంతకాలం దాక్కొని ఉంటావు? ఇంకెంతకాలం? నీ స్నేహితులకి ఏసైని పరిచయం చేయి. రే మా చర్చికి రారా ఒకసారి, చాలా బాగుంటుంది, నీకు ప్రశాంతంగా ఉంటుంది, ఒకసారి రా, ఇలా రా, ఒకసారి వచ్చి చూడు అని ఏం చేయాలి? వాళ్ళని నెమ్మదిగా మీరు తీసుకొని రావాలి.
కాపరి కనడు. గొర్రెలు ఏం చేయాలి? మీరు గొర్రెలు, మీ దైవజనులు కనరు. ఒక టైం వచ్చిన వరకు వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు అంతే. ఒక టైం వచ్చేసాక మీరు ఏం చేయాలి? వారిని సంఘానికి నడిపించాలి. ఒకవేళ అది చేయడం కూడా కష్టమైతే ఏం చేయాలో తెలుసా? నశించిపోయే ఆత్మల కోసం ప్రార్థించాలి. ఏం చేయాలి? నశించిపోయి గుంటూరు పరిసర ప్రాంతాలన్నిటి కోసం, మీ వీధి కోసం ప్రార్థన చేయాలి. వచ్చి ఆదివారం ఒక రోజు ముందు వచ్చి, ఒక శనివారమో మంగళవారమో బుధవారమో శుక్రవారం వచ్చి, అయ్యగారు మేము ఇక్కడ ఉండి ఒక 2 గంటలు మేము ఇక్కడ ప్రార్థన చేస్తాం చర్చిలో. చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. ఒక 2 గంటలు ప్రార్థన చేస్తానండి నేను అని మీ వీధిలో ఉన్నవారు ఒక్కరైనా ఈ చర్చికి రావాలని నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అక్క, సిస్టర్, మాకంతా తీరుబాటు ఎక్కడండి? మాకు ఉదయం లేస్తే బోల్డ్ పనులు, పొద్దున్న లేవాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. నీకు బోల్డ్ పనులు ఉండొచ్చు. నీ బోల్డ్ పనుల్లో కూడా నువ్వు ఏసేకి సమయం ఇస్తే ఏసే ఏం చేస్తాడో తెలుసా? ఊహించని విధంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఒక గ్లాస్ మంచిని ఇస్తేనే ఏం చేస్తాడంటే తిరిగి నేను 100 రెట్లుగా ఆశీర్వదిస్తాడు. ఒక గ్లాస్ మంచినీళ్ళకి ఆయన అంత ఆశీర్వాదం ఇస్తే, నువ్వు ఒక 2 గంటల ప్రభు కొరకు కేటాయిస్తే ఆయన నిన్ను ఇంకెంత ఆశీర్వదిస్తాడు. చాలయ్యా అనేంత వరకు నేను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఈ చప్పట్లు పట్టు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఆఖరికి సముద్రంలో పడవెక్కినా కూడా ఏం చేశాడంటే యేసు ప్రభు ఆయన సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. అలా ప్రకటించాడు కాబట్టే ఆయన జయ జీవితాన్ని జీవించగలిగాడు. 3వదిగా ఏంటో తెలుసా? లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. 2:51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసెను. ఇక్కడ యేసు ప్రభు వారు చేస్తున్న 3వ విషయం ఏంటో తెలుసా? లోబడ్డాడు. ఈ లోబడే తత్వం అనేది విశ్వాసులకు అస్సలు ఉండదు. ఏ విశ్వాసులకు ఉండదు. ఇప్పుడు మా విశ్వాసులు కూడా మాకు కొంచెం లోబడదు. అలా లోబడలేని వారి జీవితాలు ఎలా ఉంటాయో కూడా మాకు తెలుసు. లోబడటం అంటే ఇద్దరికి లోబడాలి. యవనస్తులైన వారు జాగ్రత్తగా వినాలి. మీరు ఫస్ట్ ఎవరికి లోబడాలో తెలుసా? మీ తల్లిదండ్రులకు లోబడాలి. 2వది మీ ఆత్మీయ తల్లిదండ్రులకు లోబడాలి. మీరేం చేయాలి చెప్పండి? మీరందరూ ఏం చేయాలి? మీ సేవకులకి ఏం చేయాలి? లోబడాలి. ఇలా లోబడకపోతే యేసు ప్రభు దేవుడు కదా, ఆయన వాళ్ళ తల్లికి లోబడటం ఏంటి చెప్పండి? వాళ్ళ తల్లికి లోబడటం ఏంటి? ఆయన దేవుడు కదా. మరియాకి వెళ్ళి ఇక్కడికి నేను నజరేతుకి నేను రాను, మీరు వెళ్ళండి అని ఆయన చెప్పొచ్చు. నోరు తెరిచి ఆయన మాట్లాడచ్చు. ఆయన దేవుడు కదా. చెప్పండి అమ్మా, దేవుడు కదా ఆయన. ఆయన చెప్తే ఖచ్చితంగా చేస్తాడు కదా. ఆయన చెప్తే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలుసు. ఆయన దేవుడు, ఆయన దేవుడు కాబట్టి ఆయన చెప్పింది మనం చెయ్యాలని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? కానీ యేసు ప్రభు వారు ఏం చేశారు? లోబడ్డారు. లోబడ్డే తత్వం. ఆయన తల్లిదండ్రులకు ఆయన లోబడ్డాడు. విధేయుడై ఉన్నాడంట. బైబిల్ చెప్తుంది విధేయుడై ఉన్నాడు. ఈరోజు మీ ఆత్మీయ తల్లిదండ్రులకు మీరు లోబడాలి. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, వాళ్ళు నిలబడమంటే నిలబడాలి. అంతేగాని కూర్చొని ఆత్మీయ తల్లిదండ్రులకి మీ సేవకులకు మార్కులు వేస్తూ కూర్చున్నారు అనుకోండి, ఎక్కడ ఉన్నవారు అక్కడ ఆగిపోతారు. ఏమవుతారు? ఎక్కడ ఉన్నవారు అక్కడ ఆగిపోతారు. అద్భుతాలు జరగవు జీవితంలో. ఎప్పుడు చూసినా ఫలభరితమైన జీవితాన్ని జీవించలేరు. యేసు ప్రభు వారు ఆయన దేవుడు, ఆయనకు లోబడవలసినంత అవసరం లేదు. మీరు యేసు ప్రభు కంటే గొప్ప వాళ్ళు ఇక్కడ కూర్చున్నాం అందరూ చెప్పండి, గొప్ప వాళ్ళ? ఇప్పుడు ఒక దైవజనుడు మీ సంఘ కాపరి, అరే చిన్న ఇటు రారా, ఇక్కడ చర్చిలో రాత్రి అంతా ఉండంటే ఏం చేయాలి? ఉండాలి. ఆ లోబడి తత్వం రావాలి, ఆ మనస్సు రావాలి. నీ హృదయాన్ని కఠినపరుచుకున్నంత కాలం నువ్వు జయ జీవితాన్ని జీవించలేవు. పాపంలో పడిపోతావు.
దేవుడికి లోబడకపోతే దేవుడు డైరెక్ట్ గా మాట్లాడలేడు. కొంతమంది విశ్వాసులు దేవుడు డైరెక్ట్ గా మాట్లాడు. దేవుడు ఎలా మాట్లాడతాడంటే ఇక్కడ నుంచి మాట్లాడతాడు, ఇక్కడ నుండి చేస్తాడు. ఏమైనా చెయ్యాలంటే, ఏదైనా మాట్లాడాలనుకున్నా, ఏమైనా చెయ్యాలన్నా ఇక్కడ నుంచి చేస్తాడు దేవుడు. మీరేం చేయాలంటే మీ ఆత్మీయ తల్లిదండ్రులు, మీ సంఘ కాపురిని ఏం చేయాలంటే మీ సొంత తల్లిగా తండ్రిగా భావించాలి. వారిని భావించి వారి మాట విని వారికి లోబడి ఉండాలి. వారికి మార్కులు వేయటం, ఆయన మా పాస్టర్ గారు ఇంతసేపు చెప్తాడు, మా పాస్టర్ గారు అంతసేపు చెప్తారు అని కూర్చొని మార్కులు వేసుకుంటూ కూర్చోకూడదు. అది మన పని కాదు. అది మీరు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పండి, ఒక్క వారం సంఘాన్ని నడిపించండి, ఎలా ఉంటుందని చూస్తాం. అందరికీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినా చెప్పావులే అన్నట్టు చూస్తారు కొంతమంది విశ్వాసులు. వాళ్ళు నడిపించమనండి వాక్యం. ఒక వారం వచ్చి మీరు నడిపించండి. ఆదివారం ఆరాధన ఎలా ఉంటుందో, ఆ మంట, ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుస్తుంది. మిమ్మల్ని ఎలా కన్నారో తెలుసా? మీ ఆత్మీయ తల్లిదండ్రులు వేదనతో, మనోవేదనతో, కన్నీటి ప్రార్థనలతో మిమ్మల్ని కన్నారు. మీ పైన ఉన్న నాయకులు లెక్క అప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలు కాల్చున్నారు. వారు ఆ పనిని దుఃఖంగా చేసినాడలా మీకు నిష్ప్రయోజనం. దేవుని వాక్యమే సెలవిస్తుంది, నా మాటలు కాదు. దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? మీరు కానీ వాళ్ళు బాధ పెడితే మీకు అది నిష్ప్రయోజనం. మీ చేతి సంపాదన ఎలా ఉంటుంది తెలుసా? చిరిగిపోయిన సంచులు వేసినట్టు ఉంటుంది. ఈరోజు ఇంత ఆదివారం ఆరాధనకి వెళ్ళినా మేము ఆశీర్వాదం చూడలేకపోతామంటే ఇదే రీజన్. మీ తల్లిదండ్రుల్ని, మిమ్మల్ని ఆత్మీయంగా పెంచిన వారిని మీరు ఏం చేస్తున్నారంటే బాధ పెట్టేస్తున్నారు. మీరు బాధ పెట్టినంత కాలం ఎలా ఉంటుందో తెలుసా? మీ సంపాదన చిరిగిపోయిన సంచిలో డబ్బులు వేసినట్టు ఉంటుంది. చిరిగిపోయిన సంచిలో వేస్తే ఏం పడుతుంది? ఉంటుందా? వచ్చిన డబ్బు వచ్చినట్టు పోతుంది. అనారోగ్యాలు పాలవుతారు, దురాత్మలతో పీడింపబడతారు. చీకటి శక్తులు మిమ్మల్ని భయపెట్టట్లేదు. నేను ఉన్నదే చెప్తున్నాను, నేను నిజంగా చెప్తున్నాను. మీ ఆత్మీయ తల్లిదండ్రులతో నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు. దేవుని సన్నిధి నుంచి అని చెప్తున్నాను. నేను వాళ్ళతో అసలు ఎప్పుడు మాట్లాడలేదు. ఈరోజు నేను రాత్రి మీకోసం ప్రార్థనలో ఉన్నాను. మా టీం అందరితో ప్రార్థనలు ఉన్నాను. దగ్గర ఎంతమందితో ప్రేయర్లో ఉన్నాం? మనతో 30 మెంబర్స్, 30 మంది మీకోసం ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నారు. నేను వెళ్ళి కార్ ఎక్కి మీటింగ్ అయిపోయింది, ప్రసంగం అయిపోయింది అని చెప్తే వరకు వాళ్ళు ప్రార్థన ఆపరు. మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మీకోసం 30 మందితో రాత్రి ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు నాకు రాత్రి ఇచ్చిన వాక్యం ఇది. ప్రార్థన జరుగుతూ ఉంది, నా చెవులో నుంచి వాక్యం వినబడతా ఉంది. ప్రార్థన జరుగుతుంది, ఓ పక్కన జరుగుతుంది, వాక్యం వినబడుతుంది. పెన్ను తీసుకొని రాస్తానే ఉన్నాను వాక్యం. ఈరోజు ఇక్కడ చాలా మంది లోబడని వారు ఉన్నారు. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నీ మార్గాన్ని నువ్వు చూసుకో, నీ మార్గాన్ని సరిదిద్దుకొని దేవుడు చెప్తా ఉన్నాడు. రోజు లోబడాలి, నీ తల్లిదండ్రులకు లోబడాలి, నీ సంఘ కాపరికి లోబడాలి. లోబడకపోతే దెయ్యాలతో పీడింపబడతావు. లోబడకపోతే ఆ ప్రొటెక్షన్ ఉండదు, నీకు ఆ ప్రొటెక్షన్ ఉండదు. సాతాను చేతికి వెళ్ళిపోతావు. నీకు కాపుదల ఎక్కడో తెలుసా? సంఘం నీకు కాపుదల ఇస్తుంది. సంఘం నీ కన్నీరు ఎక్కడ తొడవబడుతుందో తెలుసా? మందిరంలో. నువ్వు ఎక్కడ దీపింపబడతావు తెలుసా? మందిరంలో. నువ్వు ఎక్కడ ఆశీర్వదింపబడతావు తెలుసా? మందిరంలో. ఈరోజు లోబడాలి. యేసు ప్రభు కంటే ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళందరూ గొప్పలా చెప్పండి. ఆయన ఏం చేశాడంటే తగ్గించుకొని తల్లి మాటని ధిక్కరించగా తల ఉంచేశాడు. ఏం మాట్లాడాల? యేసు ప్రభు ఏ తల్లి మరియా ఏం చెప్తే, యోసేపు ఏం చెప్తా చేశారు. ఈరోజు నీకు కష్టమైన మీ ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పింది చెప్పినట్టు చెయ్యండి. నేను చెప్తున్నాను కదా, నిజంగా నేను దేవుని సేవకురాలనైతే, నిజంగా నేను ఆత్మ పొందుకున్న స్త్రీనైతే, మీరు మీ దైవజనుడి మాట ఒక నెల వినండి. సంవత్సరం వద్దు, ఒక నెల వినండి. ఆయన ఏం చెప్తే దానికి తల ఉంచండి. నెక్స్ట్ మంత్ నుంచే మీరు అద్భుతాన్ని చూస్తారు. నెక్స్ట్ మంత్ నుంచే దీవెనలు చూస్తారు. నెక్స్ట్ మంత్ నుంచి ఆశీర్వాదాలు చూస్తారు. నెక్స్ట్ మంత్ నుంచే మీ కుటుంబంలో ఒక విడుదల, ఒక బ్రేక్ త్రూ వస్తుంది. ఎప్పుడు? దేవా ఆశీర్వదించు, మేడలు తెరువు, మిద్దెలు ఇవ్వు, నేను మంచి ఇల్లు కట్టాలి, స్థలం కావాలి, అది కావాలి, ఇది కావాలంటే
దేవుడు అంటాడు, లేదు నాన్న ఇవ్వాలనుకోవట్లేదు నీకు. ఇదే అంటాడు దేవుడు, లేదు నాన్న ఇవ్వాలనుకోవట్లే అమ్మ, నువ్వు దయచేసి అడగద్దు అంటాడు దేవుడు. దేవా నన్ను కరుణించు, నా కుటుంబాలు అద్భుతం చేయి. దేవుడు అన్న, వద్దు నాన్న కొంచెంసేపు ఆగు, నేను వినాలనుకోవట్లేదు ప్రార్థన. ఎందుకు వినాలనుకోవట్లేదు తెలుసా? నువ్వు లోబడట్లేదు, గర్వంతో ఉన్నావు. ఎప్పుడు లోబడలేని మనస్తత్వం వస్తే తెలుసా? గర్వం ఉన్నప్పుడు, హృదయంలో అహంకారం ఉన్నప్పుడు, హృదయంలో ఆ గర్వం అనేది ముదిరిపోయినప్పుడు ఏం చేస్తా నువ్వే నాకు చెప్పేది. కొంతమంది ఇలాగే అంటారు, మీరేంటి మాకు చెప్పేది, మీరు మంచోళ్ళ, మీ జీవితాన్ని మీరు చూసుకోండి ఫస్ట్. ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఇలాంటి అసలు మాట్లాడద్దు మీరు, అది చాలా తప్పు, చాలా తప్పు. ఇక్కడ ఉన్న వారితో చాలా మందితో దేవుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. మీరేంటి మాకు చెప్పేది, మీరేంటి మాకు చేసేది, మాకే వాక్యం తెలుసు. ఒక 2 రోజులు వాక్యం బైబిల్ చదివేసి మాకే వాక్యం తెలుసు అనుకుంటున్నారు. తప్పది. మీకంటే ఫాస్ట్ గారికి వాక్యం తక్కువ తెలిసినా మీరు ఏం చేయాలంటే నోరు మూసుకొని ఉండాలి. ఆయన చెప్పింది చెప్పినట్టు చేయాలి, చెప్పినట్టు చేయాలి. ఆ లోబడలేని తత్వం ఎప్పుడు వస్తుందంటే లోపల గర్వం ఉన్నప్పుడు. గర్భం వెనకాల ఏం నడుస్తుంది? ఆశీర్వాదమా? ఇటు చెప్పండి, ఆశీర్వాదమా, డబ్బులా, మేలా, అద్భుతమా? ఏం నడుస్తుంది? నాశనం నడుస్తుంది. నువ్వు గర్వించే కొలిది, నువ్వు దైవజన్ని ఎదిరించే కొలిది దురాత్మని వెనకాల పడతాయి, సాతాన్ని వెనకాల పడుతుంది. ఏం చేయాలో తెలుసా? లోబడాలి. చెప్పారా అయ్యగారు? సరే. చెప్పారా అమ్మగారు? సరే. మీ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటారో మీ కాపరిని అలా చూసుకోవాలి. మీ అమ్మ నాన్నని ఎలా చూసుకుంటారో, ఎంత బాధ్యతతో చూసుకుంటారో అలా చూసుకోవాలి. మా సేవకుల గురించి తెలుసులే, మా సేవకులేగా అని ఉండొద్దు. అది ఇట్స్ నాట్ రైట్ యాటిట్యూడ్, అది మంచి పద్ధతి కాదు. మీరు ఎలా ఉండాలంటే, చెప్పారా? సరే చేస్తాం. ఇప్పుడు మీకు కష్టంగా ఉంటుంది, నొప్పి వస్తుంది. కొన్నిసార్లు ఆ మాట వినేటప్పుడు నొప్పి వస్తుంది, నొప్పితో ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. కానీ ప్రభు కొరకు దైవ సేవకుడు చెప్పాడు కదా అని నువ్వు చేస్తే పరలోకం నిన్ను చూసి హ్యాట్స్ ఆఫ్ చేస్తుంది. సభాష్ అంటే పరలోకం ఏమంటుంది తెలుసా? సభాష్, మంచి పని చేసావు, మంచి పని చేసావు, బెస్ట్, మంచిగా చేసావు. పరలోకమే నిన్ను చూసి ఆనందంతో ఉప్పొంగి చప్పట్ల మీద చప్పట్లు కొడుతూనే ఉంటుంది నేను చూసి. ఎప్పుడు? దైవ సేవకునికి లోబడే తత్వం కావాలి. ఈ హృదయంలో ఉన్న కఠినాత్మ విర్రకొట్టబడాలి, బ్రేక్ అయిపోవాలి. అది విర్రకొట్టబడినప్పుడే నువ్వేం చేస్తావు అంటే లోపల దేవుని ఒక ఆత్మకార్యం పనిచేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా, ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను? 3 విషయాలు చెప్పానా? మొదటి విషయం ఏంటి చెప్పండి? శ్రమలు సహించాలి. రెండోది ఏంటి? స్వార్థ. మూడోదిగా లోబడాలి. నాలుగోదిగా ఏంటంటే మార్కు సువార్త 1:35 చదువు. 1:35. ఆయన పెందల కాడనే లెగిచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అంటే ఇక్కడ యేసు ఏం చేస్తాడంటే ప్రేయర్ టైం. దేవుడు ప్రార్థన చేయాలా? చెప్పండి, దేవుడు ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయకపోతే ఆయన అద్భుతాలు చేయలేడా? అసలు ఆయన ప్రార్థన చేయడం అంత అవసరం అంటే ఆయనకు అవసరం. ఆయన ఒక మార్గదర్శి, ఒక మార్గం చూపిస్తున్నాడు. ప్రేయర్ చేయాలి. మీ ప్రార్థన బలిపీఠాలు ఎలా ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ చాలా మంది 1 గంట కూడా దేవునితో సహవాసం చేయట్లేదు. నేను ఆ స్పిరిట్లో సెన్స్ చేయగలను. నేను 3rd క్లాస్ చదువుతున్నప్పుడు నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను. నేను 5th క్లాస్ చదువుతున్నప్పుడు నేను వరాలు పొందుకున్నాను. ప్రవచించే వరం, ఇవన్నీ నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు నేను పొందుకున్నాను. అప్పటి నుంచి నేను యేసుతో నడుచుకుంటూ వస్తాను. నాకు తెలుస్తుంది, ఎవరు నన్ను చూస్తే నాకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి
ఇప్పుడు మీరు ప్రార్థన చేయకపోతే మీ జీవితంలో బాగుపడతారా? ఇక్కడ చాలా మంది ప్రార్థన లేదు. 1 గంట క్రమం తప్పకుండా జనవరి నెల స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా గంట ప్రార్థన చేస్తాను వాళ్ళ చేతులు ఎత్తండి. 1 2 3 ఇంకెవరైనా ఉన్నారా? ఎత్తండి అనుకులు. సగం ఎత్తుతున్నారేంటి మీరు? 4 పెంచండి. గంట ప్రార్థన చేయటానికి మీరు ఒక్కరి దగ్గర ఆన్సర్ లేదు. 3 4 తప్ప, 4 తప్ప ఇక్కడ ఎవ్వరికి ఆన్సర్ లేదు. ఎందుకు లేదు? ఎందుకు ప్రార్థన చేయట్లేదు? మీకు అన్నిటికి సమయం ఉంది. టీవీ చూడటానికి సమయం ఉంది, మీ ఇంటి పనులు చేయడానికి సమయం ఉంది, మీ పిల్లల్ని చూసుకోవడానికి ఒక సమయం ఉంది. కానీ 1 గంట కూడా ప్రార్థన చేయట్లేదు. ఎలా జయ జీవితాన్ని జీవించగలరు? ఎలాగ పాపంలో పడకుండా ఉండగలరు? ఎలాగ ఈ లోకాన్ని జయించగలరు? శ్రమలు వస్తున్నాయి, పోరాటం వస్తుంది. ఎందుకు దేవుని బిడ్డలకు రావాలి చెప్పండి? ప్రార్థన లేకపోతేనే వస్తాయి. దురాత్మలు ఎందుకు క్రైస్తవులు అటాక్ చేస్తాయి తెలుసా? ప్రార్థన లేకపోతే. ఈరోజు ప్రార్థన చేసేవారు లేవాలి. ఈ సంఘం బలహీన పడిపోవడానికి రీజన్ నువ్వే కారణం. ఇప్పుడు ఆత్మలు రావట్లేదు అనుకోండి, సంఘానికి వచ్చిన వారు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు అనుకోండి, దానికి కారణం అయ్యగారు అమ్మగారు కాదు, నువ్వే కారణం. నువ్వే. నీ ప్రార్థన బలహీనం అయిపోయింది, ప్రార్థన చేయట్లేదు. ఇంట్లో ఖాళీగా ఉన్నా కూడా ప్రార్థన చేయట్లేదు చాలా మంది. ఈరోజు యేసే మిమ్మల్ని చూసి దుఃఖపడుతున్నాడు. ఇక్కడ యేసే ఏడుస్తా నిలబడ్డాడు. యేసే చూస్తా ఉంటాడు, టైం అయిపోయింది, ఈరోజు వస్తుందేమో, పడుకునేటప్పుడు వస్తుందేమో, ఆ ఫ్రెండ్స్తో మాట్లాడుతుందా, ఫోన్ చూసుకుంటున్నాడేమో, తర్వాత వస్తాడు, టీవీలో సీరియల్ చూస్తుందా, చూడండి పోనీ తర్వాత ఆయన వచ్చి నాతో మాట్లాడతాడేమో, నా దగ్గరికి వస్తుందేమో. ఎన్ని రోజులైంది యేసే నీకోసం వెయిట్ చేసి తెలుసా మీకు? యేసే దుఃఖపడుతున్నాడు, జాగ్రత్త. ఏడుస్తున్నాడు యేసే. ఇక్కడ యేసే బహు దుఃఖాక్రాంతుడు ఏడుస్తున్నాడు. ఈ రోజు నీ జీవితాన్ని మార్చుకో, ప్రార్థన చెయ్యి. ఈరోజు కుటుంబంలో సాతాను విజృంభిస్తుంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? బలమైన స్త్రీగా నువ్వు ఇప్పుడు మీ భర్త మారలేదనుకోండి, భర్తతో పాటు నువ్వు కూడా కలిసి ఆయన ఏదో తాగుతా తిడతా ఉంటే ఆయనతో పాటు కలిసి నువ్వు కూడా తేడా లేక నువ్వు కూడా తిడతా ఉంటే ఇది దేవుని బిడ్డ లక్షణం కాదు. ఒక బలమైన స్త్రీగా, ఒక ఆత్మీయంగా నువ్వు బలపడిన స్త్రీగా ఏం చేయాలో తెలుసా? సాతాను విజృంభిస్తుంటే, నీ కుటుంబంలో అల్లరి లేపుతుంటే సాతాను నువ్వేం చేయాలంటే మోకాలేసి ప్రార్థన చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. బోర్ కొడుతుందా మీకు? ఆ వాక్యం బోర్ కొడుతుందా? మీకు అవసరంగా ఉన్న వాక్యమేనా చెప్తున్నాను? చెప్పండి. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడా? బాబు నువ్వు చెప్తున్నాను, మాట్లాడుతున్నాడా? హల్లెలూయా. మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు వెయిట్ చేస్తాడు. ఉదయం లెగిచిందా? సరే ఇప్పుడు లెగిచింది, 5ంటికి లెగిచింది, 1 నిమిషమైనా మాట్లాడుతుందేమో, 10 నిమిషాలైనా మాట్లాడి నాకు స్తోత్రం చెప్తుందేమో అని చూస్తాడు. 10 నిమిషాలైనా మీరు మాట్లాడరు. సరే మధ్యాహ్నం మాట్లాడుతుందేమో అని చూస్తాడు, మధ్యాహ్నం కూడా మాట్లాడరు. కొన్ని సాయంకాలం మాట్లాడుతుందేమో చూస్తారు, సాయంకాలం కూడా మాట్లాడు. కొన్ని రాత్రి పడుకునేటప్పుడైనా మాట్లాడుతుందేమో అని చూస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుంది? మిమ్మల్ని చాలా ప్రేమించిన వ్యక్తి నేను నీతో మాట్లాడటానికి నాకు టైం లేదంటే మీకు ఎంత నొప్పి వస్తుంది, ఎంత బాధ వస్తుంది. పాస్టర్ గారు మిమ్మల్ని చూసి ప్రేజ్ రాడ్ చేయకపోతేనే మీరు ఫీల్ అవ్వరా? చెప్పండి. ఫీల్ అవుతారా అంటే మీ విశ్వాసం ఫీల్ అవుతారు. మా దగ్గర కూడా ఉంటారుగా, ఇలాంటి కొంతమంది ఉంటారు. పాస్టర్ గారు అమ్మ కనీసం చూసి ప్రేజ్ రాడ్ చెప్పలేదు, నేను నవ్వుతే నవ్వలేదు, మేము ఏడిస్తే ఏడవలేదు, ఇలా ఉంటుంది కొంతమంది పాట. కానీ ప్రార్థన చేయాలి. యేసే ఇంకెంత బాధపడతాడు. అయ్యో ఈరోజు వస్తుందేమో, ఈరోజు మాట్లాడతాడేమో, ఈ నెల అయిపోతుంది, ఈ సంవత్సరం అయిపోయింది, 23 అంతా అలాగే గడిపాడు యేసయ్య.
అయ్యో ఈ సంవత్సరం అయిపోతుంది, ఒక్కసారైనా వచ్చి మాట్లాడుతుందేమో, ఒక్కసారైనా మాట్లాడుతుందేమో, 1 గంట అయినా మాట్లాడుతుందేమో. కానీ ఇక్కడ చాలా మంది యేసేకి సమయం లేకుండా, టైం లేదు దేవా అని చెప్పేవారు. 24 గంటలు ఇచ్చిన దేవుడికి 1 గంట కూడా నువ్వు ఇవ్వకపోతే ఎంత దౌర్భాగ్య స్థితి. 1 గంట. దేవుడు ఏమన్నాడు? 24 గంటలు, 12 గంటలు నువ్వేమో నీ పిల్లలు నీ కుటుంబం అని తిరుగుతున్నావు. 12 గంటలు నువ్వు పడుకోవాలి, నీ పని చేసుకోవాలని నువ్వు తిరుగుతున్నావు. 24 గంటలు ఇచ్చిన దేవునికి 23 గంటలు నువ్వు ఉంచుకో. 1 గంట, ఇంక 1 గంట, 1 గంట ప్రార్థన రావట్లేదక్క, పర్వాలేదు, ప్రార్థన రావట్లేదా, మోకాలేసి అలాగే ఒక 2 పాటలు పాడు. 2 పాటలు పాడటం వచ్చా మీకు? ఏదో ఒక పాట, ఎవరు వినరు కదా మీ పాటలు, ఒక 2 పాటలు పాడండి. కొంచెం మైండ్ అంతా ఫ్రీ అయ్యి అది వస్తుంది, ఆ ప్రేయర్ మోటివేషన్ వస్తుంది. అది రాగానే ఆటోమేటిక్గా ప్రార్థన వస్తుంది. యేసుకి స్తోత్రం చెప్పండి ఒక 10 నిమిషాలు. యేసయ్యా నీకు స్తోత్రం, ఈరోజు క్షేమంగా బయటికి వెళ్ళి క్షేమంగా నా పిల్లలు ఇంటికి వచ్చారు, దాన్ని బట్టి నీకు స్తోత్రం, నా కుటుంబం బట్టి స్తోత్రం, నా భర్తను బట్టి స్తోత్రం, మాకు ఇచ్చిన ఆహారం బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన నిద్రను బట్టి స్తోత్రం, అన్ని స్తోత్రం చెప్పండి. తర్వాత దేవుడికి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి. దేవునికి వందనాలు చెప్పండి, దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈరోజు మీ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవాలి. ఇక్కడ చాలా మంది ప్రార్థన బలిపీఠం కోల్పోయి ఉన్నారు, పడిపోయి ఉన్నారు. మునుపు చేసిన భక్తి చేయట్లేదు, మునుపు చేసే ప్రార్థన చేయట్లేదు, మునుపు చేసిన ఆ భక్తి ఆసక్తి చల్లారిపోయింది. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, తిరిగి నా గుడారంలోనికి రా. ఈరోజు దేవుని యొద్దకు మీరు తిరిగి రావాలి, తిరిగి దేవుని దగ్గర కావాలి, తిరిగి దేవుని దగ్గర కావాలి, తిరిగి మీ బ్రతుకుని కట్టుకోవాలి, తిరిగి మీరు మార్గం పొందాలి. నిజమైన పశ్చాత్తాపం లోపల నుండి రావాలి. తర్వాత యేసే చేసిన 5వ పని ఏంటో తెలుసా? లూకాసు సువార్త 2వ అధ్యాయం 46వ వచనం, 2:46. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారి ప్రశ్నలు అడుగుచూ ఉండెను. యేసు ప్రభు చేసిన ఇక్కడ 5వ కార్యం కదా, 5ఏనా? 5వ పని ఏంటో తెలుసా? వాక్యాన్ని వింటున్నాడు. అప్పుడు యేసుకి వయసు ఎంత తెలుసా? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు, యంగ్ టీనేజ్ బాయ్, ఒక చిన్న కుర్రోడు. ఇక్కడ 12 సంవత్సరాలు ఎవరైనా ఉన్నారో చేతులు ఎత్తండి. పాస్టర్ గారి కొడుకు. ఆ ఏజ్లోనే యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే కూర్చొని వాక్యం వింటున్నారు. యేసు ప్రభు వారికి తెలియని వాక్యమా? యేసు ప్రభు వారికి తెలియని బోధనలా? యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? హీఈస్ ద ఆథర్ ఆఫ్ దిస్ బుక్. ఆయన ఈ జీవ గ్రంథం యొక్క రచయిత. అందరి ద్వారా రాయబడింది. ఎవరి ద్వారా ప్రేరేపించబడి రాయబడిందంటే దేవుని ద్వారా. ఈజ్ ఆథర్. ఆయనకి తెలుసు, వాక్యం తెలుసు. కానీ వారు వాక్యం చెప్తుంటే శ్రద్ధగా కూర్చొని వింటున్నాడు. వాక్యం వినేవారిగా ఉండాలి. యవనులు తన త్రోవని ఎలాగా శుద్ధి చేసుకోగలరో తెలుసా? వాక్యం ద్వారా. ఈరోజు మీరు వాక్యం ద్వారా కట్టబడాలి. కొంతమందికి సాతాను చూడండి, ఆరాధనలో బాగుంటారు, విజ్ఞాపనలో బాగుంటారు, వాక్యం చెప్పేసరికి ఎక్కడ నిద్ర ఊగుతూ ఉంటుంది. వాక్యం వినేవాడు. ఎందుకంటే సాతాను కూడా తెలుసు, వాక్యం వింటే వారి జీవితాలు బాగుపడతాయి, వారి పరిస్థితులు బాగుపడతాయి, వారు దీవించబడతారని. ఎవరికి తెలుసు? సాతాను గారికి తెలుసు. మీకు తెలుసో తెలీదు, మాకు తెలియదు, కానీ సాతాను బాగా తెలుసు. ఏం చేస్తారంటే వాక్యం వినేవాడు. కొంతమంది చూడండి, వాక్యం అయ్యేటప్పుడు ఆమేన్ అనే టైంకి వచ్చి కూర్చుంటారు. ఎందుకు? అయ్యగారు అమ్మగారు ఎలా ఉన్నారో చూద్దామని వస్తారు ఏమో, లేకపోతే హాజరు వేసుకోవడానికి వస్తారు. అమ్మ నేను వచ్చాను ఈరోజు, హాజరు వేసుకోవడానికి వస్తారా? వాక్యం వినకపోతే మీ జీవితాలు, మీ త్రోవలు సరిపడవు. వాక్యం వినాలి. వాక్యమే మిమ్మల్ని సరి చేస్తుంది, వాక్యమే మిమ్మల్ని స్థిరపరుస్తుంది. గట్టిగా చెప్పండి. వాక్యం ఏం చేస్తుంది? మిమ్మల్ని సరి చేస్తుంది. ఎలాగా? ఏంటి నెక్స్ట్? ఏం చేయబోతున్నాం? అన్ని దేవుడు ఏం చేస్తాడంటే
వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యం వినాలి. యేసు ప్రభు వారు ఏం చేశాడు? ఈజ్ అ లవర్ ఆఫ్ వర్డ్. దేవుని యొక్క వాక్యానికి ప్రియుడు, ప్రేమికుడు. ఈరోజు మనం ఎలా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ప్రేమించేవారే. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ఖచ్చితంగా రోజుకు ఒక అధ్యాయమైనా చదవాలి. ఒకవేళ మీకు చదవడం రాకపోతే ఫోన్లో బైబిల్ ఎక్కించుకోండి. ఆడియో బైబిల్ అని కొడితే బోల్డ్ ప్లే స్టోర్లో బోల్డ్ యాప్స్ ఉంటాయి, ఫ్రీ యాప్స్. లేకపోతే ఎవరి దగ్గరికన్నా వెళ్ళి, మీ పిల్లలందరికీ ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి, మీ పిల్లలందరూ బాగా మీకంటే మంచి టెక్నాలజీలో ఉన్నవారు, మీ పిల్లల్ని వెళ్ళి వాక్యం పెట్టరా అని చెప్పి మంచి వాక్యం చెప్తే ఆ వాక్యం వింటూ ఉండాలి. వాక్యం వినాలి. చదవడం రావట్లే, పర్లేదు, వాక్యాన్ని ఆడియో బైబిల్ తీసుకొని వింటూ ఉండాలి. దేవుడు తన వాక్కును పంపి ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. దేవుడు పేతురు ప్రసంగించినప్పుడు ఏమైంది? పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. ఈరోజు నువ్వు వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. వాక్యాన్ని వినాలి. మీ చెవులు వాక్యంలో పెట్టాలి. వాక్యాన్ని విని దాన్ని ధ్యానించి దాన్ని గ్రహించుకునే వారిగా ఉండాలి. వాక్యం వినేవారే కాదు, దాన్ని చెప్పున మీరు నడవాలి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. ఈరోజు మీరు ఎలా ఉండాలంటే వాక్యాన్ని స్వీకరించేవారిగా, వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. వాక్యాన్ని ఏం చేయాలి? వినేవారు. ఎన్ని పనులు ఉన్నా మీరు సోమవారం నుంచి శనివారం వరకు ఎక్కడ తిరిగినా ఆదివారం వచ్చేసరికి ఆలయంలో అడుగు పెట్టాలి. అడుగు పెట్టి ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. ఈరోజు మీరు వాక్యాన్ని వినాలి. ఎంతమంది వాక్యాన్ని వింటారు? చేతులు ఎత్తండి. ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారో తెలియదు. ఇప్పటి వరకు వాక్యానికి మీరు సరిగ్గా వినారో లేదో తెలియదు. ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలంటే వాక్యాన్ని వినాలి. యవ్వన బిడ్డలు మీ అందరి దగ్గర బుక్స్ ఉండాలి. బుక్ పెన్ తెచ్చుకోవాలి. ప్రతిరోజు చర్చికి చేతులు ఊపుకుంటూ రాకూడదు. ఫోన్ మర్చిపోతారా ఇంట్లో? ఫోన్ ఇక్కడే ఉంటుంది. వెంటనే ఫోన్ ఏదన్నా చెప్పండి అనగానే వెంటనే అలా తీసి చూపిస్తారు. ప్రతిరోజు బైబిల్ తెచ్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తీసుకెళ్ళాలి. బైబిల్ చర్చికి ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే బైబిల్ పట్టుకొని రావాలి. మీ బైబిల్స్ అందరూ ఎత్తి చూపించండి. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి పెంచండి. అలాగ అందరు కొత్త బైబిల్లో ఉంచుకోకూడదు, దాన్ని చదవాలి. బైబిల్ తీసుకెళ్ళి మంచి బైబిల్ కొనుక్కొని అలాగే బీరువాలో పెట్టి దాన్ని అలాగే స్టోర్ చేసి కొత్త బైబిల్లో ఉంటుంది. కొంతమందిని చూస్తే చదవాలి. దాన్ని బైబిల్ చదవాలి. ఇప్పుడు వ్యభిచరించద్దు అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఏ పుస్తకంలో ఉంటుంది? ఏ సైన్స్ పుస్తకంలో ఉంటుంది? ఏ సోషల్ పుస్తకంలో ఉంటుంది? ఎక్కడ ఉంటుంది వ్యభిచరించద్దని? నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు అని నిన్ను సరిచేసేది ఏదో తెలుసా? బైబిల్. వేరే ఏ పుస్తకాలు ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎన్ని పుస్తకాలు కొనుక్కున్నా ఏమి నిన్ను సరిచేయి. నిన్ను సరిచేసేది ఏదో తెలుసా? దేవుని యొక్క వాక్యం. ప్రతి ఆదివారం ఒక పుస్తకం తీసుకెళ్ళాలి, దాంతో పాటు ఒక పెన్ను తీసుకెళ్ళాలి, బైబిల్ తీసుకెళ్ళాలి. ప్రతి ఆదివారం అందరి చేతిలో ఉండాలి. వాక్యం రాయాలి, తర్వాత దాన్ని ధ్యానించాలి. అయ్యగారు ఏ వాక్యం చెప్పారు, ఈ వారం వాక్యం చెప్తే ఒక చెవులో వెళ్ళి ఒక చెవులో వదిలేయకూడదు. ఆమె అనగానే మీ వాక్యం చెప్పిన వాక్యం అంతా ఏటో పోతుంది. కొంతమందికి గుర్తుండదు. గుర్తు లేకపోతే ఏం చేయాలి? గుర్తు లేనప్పుడు కూర్చొని రాయాలి, వాక్యం రాయాలి. థామస్ డాడీ చెప్పిన వాక్యాన్ని మేము ఎందుకు ఇలా వాక్యం చెప్తున్నాం తెలుసా? ఎందుకు మేము వాడబడుతున్నాం తెలుసా? అందరూ అడుగుతారు, మీరు ఎందుకు వాడబడుతున్నారు? థామస్ గారు కూతురు కాబట్టి వాళ్ళు చీచి కాదు, అలాగంటివి ఏముండవు. థామస్ గారు కూతురు కాబట్టి మీకు ఆ మాట తీరు వచ్చిందా? లేదు, మాకు థామస్ గారు కూతురు కాబట్టి మాట తీరు రాలేదు. మాకు ఎలాగ వచ్చిందంటే మాట తీరు థామస్ డాడీ చెప్పిన వాక్యం అంతా ఎగ్జాంపుల్తో సహా రాస్తాను నేను. మా డాడీ వాక్యం రాయిపోతే చిత్తగొట్టేవాళ్ళు మమ్మల్ని ఏలు మీద భయంకరంగా బెల్ట్ తీసి కొట్టేవాళ్ళు. చిన్నప్పటి నుంచి ఈ వయసు నుంచే మమ్మల్ని వాక్య రిఫరెన్స్ రాయమనేవారు. ఈ వయసుకి వచ్చాక కొంచెం ఎదిగాక రాయటం వచ్చాక వాక్యం రాయకపోతే భయంకరంగా పడతారు. ప్రతిరోజు వాక్యం చెప్తారు, ప్రతిరోజు వాక్యం రాస్తాం. మేము అలా రాసి 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 వాక్యం చెప్పేవారిగా మారిపోయాం. వాక్యం మాకు ఏం లేదు, మాలో ఏ మ్యాజిక్ లేదు. మేము మీలాంటి మనుషులమే. ఇక్కడ అందరు మనుషులే, అందరం అంతే. మేము మీకులాగా పైనుంచి నాకు 2 రెక్కలు లేవు కదా. నేను మీకులాంటి అమ్మాయిని.
మీలాంటి మనిషిని నేను కూడా. ఎలాగా నేను వాక్యం చెప్తున్నాను తెలుసా? వాక్యం వింటాం. డాడీ వినకపోతే అస్సలు ఊరుకోరు. ఎంత పనులున్నా వాక్యం దానికి వచ్చి కూర్చోవాలి. ఖచ్చితంగా అడుగుతారు. ఎగ్జాంపుల్తో సహా రాస్తాను. ఆ రోజు డాడీ ఏ ఎగ్జాంపుల్ చెప్పారో కూడా నేను రాస్తాను. జనవరి నెల నుంచి మొన్నటి వరకు ఒక పుస్తకం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో పుస్తకం పెట్టాను. అన్నీ రాస్తాను. రాసి దాన్ని ధ్యానిస్తాం ఇంటికి వెళ్ళాక. ప్రతిరోజు ఆదివారం ఎలా చేయాలి? మీరు మార్నింగ్ వచ్చి వాక్యం అంటే నైట్ వెళ్ళి దాన్ని పడుకునే ముందు ఒక్కసారి చూసుకోవాలి. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడాడు, అసలు ఏం మాట్లాడాడు, ఆయన ఎలా మాట్లాడాడు, దైవ సేవకుడు ఏం మాట్లాడాడు. మీరు ఆదివారం గుడికి వచ్చేటప్పుడు శనివారమే ప్రిపేర్ అయిపోవాలి. రేపటి దినం నేను ఆదివారం గుడికి వెళ్ళినప్పుడు దేవుడు నాతో ఏదో ఒకటి మాట్లాడాలి. అలా మీరు ప్రార్థన పూర్వకంగా వస్తేనే దేవుడు ఇక్కడ నుంచి మాట్లాడతాడు. దేవుడు మీరు రాత్రి ప్రార్థన చేస్తే దేవుడు రాత్రి సేవకుడితో మాట్లాడి మీకు ఏ వాక్యం కావాలో దేవుడు బయలుపరుస్తాడు. మీకు ఆసక్తి లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఏదో ఒకటి చెప్పేనాన్న అని చెప్తాడు. అంతే, మీ ఆసక్తిని చూస్తాడండి ఆయన. మీ అటెన్షన్ చూస్తాడు. వాక్యం వినాలి, దాన్ని గైకొనాలి, దాన్ని చదవాలి, దాన్ని రాయాలి. ఏం చెప్పినా చిన్న గృహకుడికి మిమ్మల్ని తీసుకెళ్ళినా కూడా ఆ గృహకుడికిలో అయ్యగారు చెప్పే ఒక్క మాట కూడా రాయాలి. ఆ ఒక్క మాటైనా రాయాలి. ఇప్పుడున్న యవనస్తులు అందరూ మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ పాస్టర్ గారితో అడుగుతాను, అందరు ఎలా ఉన్నారు అక్క అని, ఆంటీ ఎలా ఉన్నారు, అందరూ ఎలా ఉన్నారు అక్కడ మీ విశ్వాసులు యవనస్తులు అని అడుగుతారు. మీరు అందరి చేతులు పుస్తకాలు ఉండాలి. అందరూ మీరు వాక్యాన్ని ఏం చేయాలి? రాయాలి. మంచిగా మీ మార్గాన్ని సరి చేసుకోవాలి. ఇది దేవుడిస్తున్న వాక్యం కాదు, ఇది దేవుడు మీకు ఇస్తున్న హెచ్చరిక. ఇట్స్ వార్నింగ్. వార్నింగ్ వేరు, చెప్పడం వేరు. దేవుడు మీ అందరికి వార్నింగ్ ఇస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాడు. మార్పు చెందితే బాగుపడతారు, మార్పు చెందితే దీవించబడతారు, మార్పు చెందితే దేవుని ఆశీర్వాదాన్ని చూస్తాడు. మార్పు చెందకపోతే దేవుడు ఆయన స్టైల్లో మీకు చెప్తాడు. ఇప్పుడు ఒక తల్లి ఉంది, రెండు చెప్తుంది, సరిగ్గా కూర్చో మాట్లాడదని చెప్తుంది. 2-3 సార్లు చెప్తుంది. అంతకి తల్లి మాట వినకపోతే ఏం చేస్తుంది? తండ్రి చేత చెప్పిస్తుంది. ఓ నా మాట వినట్లేదు, నీ కూతురికి సరిగ్గా ఉండమని చెప్పు, మాట్లాడద్దని చెప్తుంది. అంతకి తండ్రి మాట వినట్లేదు అనుకో, తల్లి ఏం చేస్తుంది? వచ్చి పట్టున ఒకటి బీక్తుంది. అప్పుడు అమ్మ ఏడుచుకుంటూ వచ్చి చేతులు కట్టుకుంటాడు. అంతేనా కాదు? అలాగే యేసయ్య 2-3 సార్లు చెప్తాడు. చెప్పి చూస్తాడు. మీరు మాట వింటే సరే అని వదిలేస్తాడు. వినలేదనుకో సేమ్ తల్లిలా చేస్తాడు. ఒకడు కొట్టి గట్టిగా మళ్ళీ దేవుడు కొట్టాడు అనుకోండి, మళ్ళీ కోలుకోలేరు. ఒకడు కొట్టి మీకు బుద్ధి చెప్పి మళ్ళీ ఆయన దగ్గర తీసుకొస్తాడు. మీ జీవితాన్ని ఇప్పుడు ఏం చేయాలి? మార్చుకోవాలి, మలచుకోవాలి, వాక్యంలో కట్టుకోవాలి. ఇప్పుడు ఇల్లు బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉందని ఎలా చెప్తారు చెప్పండి? కింద పునాది, ఆ పునాది మంచి పునాది ఉంటే బిల్డింగ్ స్ట్రాంగ్గా నిలబడుతుంది. మీ పునాది ఎలా ఉండాలి తెలుసా? దేవుని వాక్యంతో, దేవుని ప్రార్థనతో, సువార్తతో, మంచి నడవడికతో, లోబడే తత్వంతో మీరు ఉంటే అప్పుడు మీరు ఎలా బయటికి ఎలా కనిపిస్తారో తెలుసా? ఫలించే చెట్టుగా కనిపిస్తారు. ఇంకా లాస్ట్, మీరు కొంతమందికి అమ్మా ఎప్పుడు ఆపేస్తారు అక్క, నేను తలపోటు వచ్చేస్తున్నాను అనుకుంటున్నారా? పర్వాలేదు, మీకు తలపోటు వచ్చినా నిద్ర వచ్చినా ఈరోజు దేవుడు చెప్పమని చెప్పి వెళ్ళిపోతాం. ఇంకొకటి లాస్ట్, ఇంకా చాలా ఇంపార్టెంట్. దానికంటే ముందు, చెప్పడానికంటే ముందు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ ఎంతమంది బాప్టిజం తీసుకోలేదు? చేతులు ఎత్తండి. బాప్టిజం ఇంకా నేను తీసుకోలేదన్న చేతులు బాగా పైకి ఎత్తాలి. ఇట్లా తీసుకోలేదన్నవారు ఏంటి? సగం తీసుకున్నారా ఏంటి? పూర్తిగా ఎత్తండి అమ్మ, ఇట్లా ఎత్తండి. రైట్, దించండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చదువు. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్టిజం పొందెను. వెంటనే ఆ నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశం చీల్చబడి ఉండెను. పరిశుద్ధాత్మ పావురం వలె
ఆయన మీదకి దిగి వచ్చుటయు చూచెను. హల్లెలూయా, హల్లెలూయా. బాప్టిజం అంటే ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది నేను దేనికోసం మాట్లాడుతున్నా. యేసు ప్రభు చేసిన 6th పాయింట్ ఏంటో తెలుసా? బాప్టిజం. ఏంటి చెప్పండి? బాప్టిజంలో 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ నీళ్ళ బాప్టిజం, రెండోది పరిశుద్ధాత్మ బాప్టిజం. ఏంటి చెప్పండి? ఫస్ట్ది యేసు ప్రభు నీళ్ళ బాప్టిజం పొందాడు, తర్వాత ఏం చేశాడు? పరిశుద్ధాత్మ బాప్టిజం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వల్ల దిగి వచ్చాడు. ఎందుకు పావురం వల్ల దిగి వచ్చాడు? ఈ రోజు మేము పరిశుద్ధాత్మ పొందుకుంటున్నాం, మా బైక్ పావురాలు రావట్లేదు ఏంటి అని మీకు డౌట్ ఉండొచ్చు. నేను చెప్తాను. పరిశుద్ధాత్మ మాట్లాడినప్పుడు భాషలు మాట్లాడటం ఏంటి అంటే కొంతమంది డౌట్స్ ఉంటాయి. పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడటం ఏంటి? యేసు ప్రభు మాట్లాడలేదు కదా భాషలు, మేమెందుకు మాట్లాడాలంటే యేసు ప్రభు 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఎందుకు మనం యేసు ప్రభు వారు భాషలు మాట్లాడలేదంటే, ఫస్ట్ భాషలు ఇచ్చేవాడు ఎవరు? ఆయన. ఇప్పుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని పంపించిన వాడు ఎవరు? చెప్పండి గట్టిగా. యేసు ప్రభు. అంటే యేసు ప్రభు వారికి ఆల్రెడీ ఆ భాష వచ్చు, ఒకటి. రెండోది ఏంటంటే ఎందుకు యేసు ప్రభు వారి భాషలు మాట్లాడలేదంటే ఆయన ఏం చేయలేదు? ప్రాయశ్చిత్తం చేయలేదు. యేసు ప్రభు వారి కంటే ముందు ఎవరు ప్రాయశ్చిత్తం చేయలేదు కాబట్టే యేసు ప్రభు వారు ఏం చేశారు? భాషలో మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన శరీరధారి ఉన్నాడు కదా, ఆయన ఫ్లెష్, ఆయన శరీరంలో ఉన్నాడు. శరీరానుసారులు భాషల్లో మాట్లాడాలంటే ఎవరో ఒకరు ప్రాయశ్చిత్తం చేయాలి. ఇప్పుడు నువ్వు భాషలో మాట్లాడుతున్నావు, నేను భాషలో మాట్లాడుతున్నానంటే మన కొరకు యేసు ప్రభు వారు ప్రాయశ్చిత్తం చేశాడు కాబట్టే మనం భాషలో మాట్లాడుతాం. అర్థమైందా? మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫస్ట్ ఎందుకు యేసు ప్రభు వారే మనకు భాషలు ఇచ్చేవాడు. యేసు ప్రభు వారే పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకానికి పంపించాడు కాబట్టి ఆయన భాషల వరం ఉంది, కానీ ఆయన ఏం చేయలేదంటే మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే యేసు ప్రభు వారే ప్రాయశ్చిత్తం చేయాలి. ఇప్పుడు యేసు నువ్వు కడగబడాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన చాలా స్వచ్ఛమైన వాడు, పాలు కంటే స్వచ్ఛమైన వాడు. ఆయన కడగాలి. నీ హృదయం అనేది ఏం చేయాలి? ఇప్పుడు పాలు గిన్నె ఉందండి, ఇప్పుడు పాలు గిన్నె కూరగిన్నెలో పాలు వేస్తామా? ఇయ్యం. ఎందుకంటే పాలు ఏమవుతాయి? విరిగిపోతాయి. చాలా పాలు గిన్నె సపరేట్గా పెడతాం, ఏ గరిటె అంటే ఆ గరిటె పెట్టాం, చాలా జాగ్రత్తగా చూస్తాం. ఎందుకంటే అదేంటి చెప్పండి? పాలు కాబట్టి. పాలు అంటే స్వచ్ఛమైనది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే ఈ పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. ఆయన ఎలాగంటే చాలా స్వచ్ఛమైన వాడు. ఆ స్వచ్ఛమైన వాడు నీలోనికి రావాలంటే నువ్వేం చేయాలి? కడగబడాలి, నీళ్లతో కడగబడాలి. రెండోదిగా రక్తంతో నీ ఆత్మ ఏం చేయాలి? కడగబడాలి. నీ ఆత్మ ఏం చేయాలి? కడగబడాలి. ఆ రక్తమే నువ్వు కడగబడడానికి, నువ్వు పశ్చాత్తాపం పొందుకోవడం, నువ్వు రక్షణ పొందుకోవడానికి యేసు ప్రభు ఏం చేశాడు? శిలువలో రక్తం కార్చాడు కాబట్టే నువ్వు పరిశుద్ధాత్మని పొందుకున్నావు. 2 బాప్టిజాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటి? నీళ్లతో తీయబడిన బాప్టిజం, రెండోది పరిశుద్ధాత్మ బాప్టిజం. ఇప్పుడు బాప్టిజం అంటే చాలా మంది ఏమంటారు తెలుసా? ఇప్పుడు వద్దక్క, నేను అన్నీ అయిపోయిన తర్వాత, నా చదువు అయిపోయిన తర్వాత, నా ఉద్యోగం అయిపోయిన తర్వాత, పెళ్ళి అయిపోయాక నేను బాప్టిజం తీసుకుంటాను. ఎందుకు బాప్టిజం ఇప్పుడు తీసుకోవాలంటే, బాప్టిజం తీసుకుంటే సినిమాలు చూడటానికి కుదరదు, అబద్ధాలు ఆడటానికి కుదరదు, తప్పులు చేయడానికి ఉండదు. అందుకే ఇప్పుడు బాప్టిజం తీసుకోండి. కొంతమంది ఏమంటారు తెలుసా? నా కూతురి పెళ్ళి అయ్యాక నేను బాప్టిజం తీసుకుంటాను. ఎందుకంటే కూతురి పెళ్లిలో నేను అన్యాచారం చేయాలిగా, కూతురి పెళ్లిలో నేను ఇంకా ఏం చేయాలి? ఇప్పుడు నేను బాప్టిజం తీసుకున్నా అంటే నా కూతురికి సంబంధాలు రావు, నా కూతురిని ఎవడు పెళ్లి చేసుకోరు. అందుకే నేను ఇప్పుడు బాప్టిజం తీసుకోను. నా కూతురికి పెళ్లి అయిపోయిన మరుక్షణమే నేను వచ్చి బాప్టిజం తీసుకుంటాను. ఇది చాలా తప్పు. ఎందుకు బాప్టిజం తీసుకోవాలని నేను 2 విషయాలు చెప్పి త్వరగా ముగిస్తాను. మొదటిగా ఎందుకు బాప్టిజం తీసుకోవాలంటే మార్కు సువార్త 16వ అధ్యాయం చదువు ఒకసారి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేము వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. మార్కు సువార్త 16వ అధ్యాయం. నమ్మి బాప్టిజం పొందినవాడు హల్లెలూయా, నమ్మి బాప్టిజం పొందిన వారు రక్షింపబడును.
తర్వాత నమ్మని వానికి శిక్ష పడు. ఈరోజు నువ్వు బాప్టిజం ఎందుకు తీసుకోవాలో తెలుసా? యేసు ప్రభుని నమ్మావంటానికి రుజువు ఏంటంటే బాప్టిజం. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన అధికారం గలవాడు, అన్ని చేయగలవాడు. కానీ ఏం చేస్తున్నాడంటే బాప్టిజం తీసుకున్నాడు. ఈరోజు నువ్వు యేసుని నమ్మావు అంటానికి రుజువు ఏంటో తెలుసా? బాప్టిజం. ఈరోజు నమ్మని వారు, దేవుని నమ్మని వారు పరలోక రాజ్యానికి వెళ్ళగలరా? ఈరోజు నీకు హఠాత్ మరణం వచ్చేస్తే, ఈరోజు ఇప్పుడే మరణం వస్తే, ఇప్పుడే దేవుడు రాకడ వస్తే నువ్వు పరలోకం వెళ్ళిపోతావా? పరలోకానికి వెళ్తే పరలోకం నేను చూసి ఏమంటుందో తెలుసా? నువ్వు ఎవరు అసలు? చూడు చూడు చూడు, జీవ గ్రంథంలో నా పేరు ఉంటుంది. నేను ఆదివారం వెళ్ళి అక్కడే ఎదర్లైన్లో కూర్చుంటాను, చూడు నా పేరు ఉంటుంది చూడంటే ఏమంటుంది తెలుసా? పరలోకం ఎవరు ఫస్ట్ చెప్పు, నువ్వు ఎవరు? ఇప్పుడు నువ్వు నమ్మితేనే కదా నువ్వు దేవుడిని నమ్మావంటానికి రుజువు ఏంటో తెలుసా? బాప్టిజం. ఈరోజు నువ్వు దేవుడిని నమ్మావంటానికి రుజువు ఏంటంటే బాప్టిజం. ఈరోజు నువ్వు బాప్టిజం తీసుకోలేదనుకో, ఈరోజు దేవుడు రాకడ వచ్చేసి ఈరోజు నీకు హఠాత్ మరణం వస్తే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోతావా? పరలోక రాజ్యం వెళ్ళిపోతావా? నోరు విప్పి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. పరలోక రాజ్యం వెళ్ళిపోతారా? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారా? నువ్వు యేసుని నమ్మావు అంటానికి రుజువే బాప్టిజం. నువ్వు దేవుని బిడ్డ అంటానికే రుజువేంటి? బాప్టిజం. అదే అలా జరగవలసిన క్రమం నువ్వు చేయాలి. నువ్వు యేసుని సొంత రక్షకుడిగా స్వీకరించిన తర్వాత పశ్చాత్తాపం చెంది నువ్వేం చేయాలంటే బాప్టిజం తీసుకోవాలి. లేదు కాదు నేను తీసుకోను, నేను ఇంకా కొన్ని రోజులు ఇక్కడ తందనాలు ఆడాలి లోకంలో అంటే ఇప్పుడు బాప్టిజం తీసుకుంటావు. ఈరోజు దేవుడు రాకడ వచ్చేస్తుంది, పరలోకం వెళ్ళిపోతావా? ఈరోజు హఠాత్ మరణం వస్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావా? నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, నేను సత్యం చెప్తున్నాను. మీరు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారా? బాప్టిజం తీసుకోవాలి. అయ్యో నేను బాప్టిజం తీసుకుంటే నా ఫ్రెండ్స్ ఏమంటారో, నా భర్త ఏమంటాడో, నా భార్య ఏమంటారో. భర్తకు భార్యకి ఎవరికి తెలుస్తుంది చెప్పు? నువ్వు బాప్టిజం తీసుకుని నువ్వు చెప్తేనే తెలుస్తుంది. నా భర్త ఇంకా నమ్మలేదక్క, ఇంకా అన్యుడే, నేను బాప్టిజం తీసుకుంటే ఆయన ఊరుకుంటాడో నువ్వు చెప్తేనే కదా తెలుస్తుంది. నువ్వు చెప్పకుండా నువ్వేం చేయాలి? ఫస్ట్ బాప్టిజం తీసుకోవాలి. నువ్వు యేసే నమ్మాలి. నువ్వు నమ్మిన తర్వాత నీ వెనకాల నీ భర్త కూడా వస్తాడు. అది దేవుని యొక్క పని, అది దేవుడు చేస్తాడు. నువ్వు ఫస్ట్ నమ్ము దేవుణ్ణి. నువ్వు దేవుణ్ణి నమ్మకుండా నువ్వు బ్లాక్లో భయం పట్టుకొని యేసయ్యా రండి రండి రండి, ఎక్కడి నుంచి వస్తాడు దేవుడు? ఈరోజు నువ్వు బాప్టిజం తీసుకోకపోతే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు, నీకు రక్షణ లేదు. పరలోకం దేవుడు నిన్ను చూసి అడుగుతాడు, నువ్వు ఎవరు అని అడుగుతాడు. దేవునికి సమాధానం ఏం చెప్తావు? ఈరోజు బాప్టిజం పొందాలి. నువ్వు నమ్ముతున్నావు అంటే యేసుని నువ్వు నమ్ముతున్నావు, యేసుని రక్షకుడు అనడానికి రుజువు ఏంటో తెలుసా? బాప్టిజం. అక్క నేను ఇంకొన్ని రోజులు పాపంలో ఉంటాను అక్క, ఏదో ఒక రోజు ఈ లోకానికి టాటా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళాలి. నువ్వు ఏదో ఒక రోజు వెళ్ళాలి. దేవుడైనా ముందు రావచ్చు, మరణమైన ముందు రావచ్చు. ఏది ముందు వచ్చినా నీ ఆత్మ రెడీగా ఉండాలి, రెడీగా ఉండాలి. యేసయ్యా ఈ రోజు మరణం వచ్చినా నేను నీ దగ్గరికి వస్తా, లేదా ఇప్పుడు మరణం రాదు, నువ్వు ఈ రోజు రాత్రి వచ్చినా, ఇప్పుడు నువ్వు వచ్చినా ఐఎమ్ రెడీ యేసయ్యా, నేను రెడీగా ఉన్నాను, వస్తావా తీసుకెళ్ళిపో అని చెప్పేవారిగా ఉండాలి. అంత ఖచ్చితమైన జీవితాన్ని జీవించాలి. ఇప్పుడు యేసే రాకడ వస్తుంది, మీరు అందరూ ఎత్తబడతారా? నేను ఎత్తబడతాను అని మొహమాట, అసలు నాకు ఎటువంటి డౌట్ లేదు అన్నవారు చేయొద్దండి, చేయొద్దండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు క్రైస్తవులు కాదా? దేవుని నమ్మట్లేదా? దేవుని బిడ్డలు కాదా? దీనికే మీరు జంకుతున్నారంటే, ముందుకి వెనక్కి అడిగేస్తున్నారంటే మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో మీరే పరిశీలించుకోండి. మీకే వదిలేస్తున్నాం. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో మీరు పరిశీలించుకోండి. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. యేసేకి నేను ఎంత సమయం ఇచ్చా, యేసేతో ఎంతసేపు గడుపుతున్నా, యేసయ్య పరిచర్యలో ఎంతసేపు నేను నా చెయ్యి ఉంది, దేవుని పరిచర్యలో ఎంత వరకు నా చెయ్యి ఉందో ఆలోచించండి. ఇట్స్ అప్ టు యూ, మీకే వదిలేస్తున్నా. ఇంకొక మాట చెప్తా, ఎందుకు మనం
ఇది తీసుకోవాలో బాప్టిజం తీసుకోవాలో ఇంకొక మాట చెప్తాను. యోహాను సువార్త 3:5 ఇది చెప్తే ఇంకా మీకు భయం వస్తుంది కావచ్చు. ఇంకా ఇప్పటికే చాలా మంది కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారు. ఇది చెప్తే ఇంకా మొత్తం డిఫరెంట్గా చూస్తారు కావచ్చు. పర్లేదు, మీరు ఎట్లా చూసినా చెప్పేది. ఆత్మ మూలముగా గాని జన్మిస్తే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇది ఎక్కడమ్మా? బైబిల్లోనే ఉందా లేకపోతే నువ్వేమో సొంతంగా చదువుతున్నావు? బైబిల్లోనే ఉందా? అందరికి ఒక క్లారిటీ ఉందా మీకు? బైబిల్లో నుంచి నేను రిఫరెన్స్ తీసాను. మీరు 2 బాప్టిజాలు మీకు కావాలి. కొంతమంది ఏమనుకుంటారు, పరిశుద్ధాత్మ లేకపోతే దేవుడి రాజ్యానికి వెళ్ళరా అంటే ఖచ్చితంగా వెళ్ళరు. పరిశుద్ధాత్మ లేకపోతే వెళ్ళరా అంటే వెళ్ళరు. దేవుని వాక్యమే సెలవిస్తుంది, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మ లేనివాడు దేవుని వాడు కాదు. ఇక్కడ యోహాను సువార్త 3:5 నీటి మూలముగా కానీ తర్వాత ఆత్మ మూలముగా కానీ మీరు జన్మిస్తేనే, తిరిగి జన్మిస్తేనే, తిరిగి నువ్వు పొందుకుంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఈరోజు రాత్రే దేవుడు రాకడ వస్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? బాప్టిజం తీసుకోవాలి. మిమ్మల్ని భయపెట్టట్లేదు, మిమ్మల్ని ఉద్రేకానికి గురి చేయట్లేదు. నేను వాక్యం చెప్తున్నాను. దేవుడు మీతో, నేను ఒక్కొక్క పాయింట్ నేను రాస్తున్నప్పుడు దేవుడు నాతో ఏం చెప్పన్నాడు అదే చెప్తున్నాను. ఈరోజు మీరు బాప్టిజం తీసుకోవాలి. యేసే ఇక్కడ చాలా కన్నీటితో ఇక్కడ నిలబడి ఉన్నాడు. యేసే చాలా ఏడుస్తూ నిలబడి ఉన్నాడు. ఈరోజు యేసే చాలా దుఃఖంతో నిలబడి ఉన్నాడు. ఈరోజు యేసేకి నువ్వు ఇచ్చే జవాబు ఏంటి? ఈరోజు యేసేకి నువ్వు ఏం చెప్పబోతున్నావు? యేసేకి నువ్వు ఏం చెప్పబోతున్నావు? యేసే ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఇంకెంత కాలం అని వేచి చూస్తున్నాడు. ఈరోజు యేసే నీకు కావాలా వద్దా? ఇప్పుడు వరకు యేసే చాలాసార్లు నీతో మాట్లాడాడు. కానీ ఈరోజు నీకు ఒక వార్నింగ్ రూపంలో దేవుడు ఇస్తున్నాడు. ఇది ఒక మాట కాదు, ఇదేదో వాడుక భాష కాదు, ఏదో చెప్పాలని చెప్పట్లేదు. దేవుడు మీకు ఇస్తున్న హెచ్చరిక వేరు, ప్రకటించడం వేరు. వాక్యాన్ని ప్రకటించట్లేదు. నేను మీకు హెచ్చరిక ఇవ్వడానికి దేవుడు నన్ను పంపాడు. నేను ఎక్కడికి వెళ్ళను, ఏ దానికి వెళ్ళను. నేను డాడీ లేకుండా చిన్న గృహ గుడికి కూడా నేను డాడీ వెళ్తేనే వెళ్తాను. నాకు అంత టైం ఉండదు, అంత తీరుబడిగా ఉండదు. రేపు మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళాలి. ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళాలి. 420 కిలోమీటర్లు, 420 కిలోమీటర్స్ నేను ప్రయాణం చేసి మీకోసం వచ్చాను. ఎందుకు వచ్చానో తెలుసా? దేవుడు వెళ్ళు 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 అని పదే నన్ను గుచ్చి పంపించాడు ఇక్కడికి. వచ్చిన తర్వాత దేవుడిని అందరితో మాట్లాడాడు అనుకుంటున్నాను. ఈరోజు మీరు దేవుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఈరోజు యేసే ఇక్కడ నిలబడి ఉన్నాడు. యేసే మీకోసం ఎదురు చూస్తున్నాడు. ఏ విషయంలో మీరు పొరపాటు పడ్డారు, ఏ విషయంలో తప్పుడు అడుగులు వేశారు, ప్రార్థన విషయంలో తప్పుడు అడిగి వేశారా, వాక్యం విషయంలో తప్పుడు అడిగి వేశారా, లోపడే విషయంలో తప్పుడు అడిగి వేశారా, లేకపోతే బాప్టిజం విషయంలో తప్పుడు అడిగి వేశారా, ఇంకా స్వార్థ విషయంలో తప్పుడు అడిగి వేశారు. ఇంకొక మాట 7, ఇంకొక మాట చెప్తే 7 అంటే సంపూర్ణ సంఖ్య. ఇంకొకటి చెప్తే సంపూర్ణంగా అయిపోతుంది. ఇంకొకటి ఏంటో తెలుసా? పరిచర్య ఆత్మ గలవాడు యేసు. పరిచర్య చేసేవాడు యేసు ప్రభు. ఎక్కడికి వెళ్ళినా ఆయన పరిచర్య చేశాడు. మనుషులకు పరిచర్య చేశాడు, దేవునికి పరిచర్య చేశాడు. ఈరోజు పరిచర్య చేసేవారు కావాలి. ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యం 6వ అధ్యాయం చూసినట్లయితే 6వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, అక్కడ వడ్డించడానికి, అక్కడికి వచ్చే వాళ్ళకి పరిచర్య చేయడానికి కొంతమంది నియమించుకోమని అపోస్తులు చెప్తున్నారు. అపోస్తులు చెప్తుంటే అక్కడ కొంతమంది నియమింపబడుతున్నారు. వారు ఎలాంటి వారో తెలుసా? ఆత్మ గలవారు. వడ్డించడానికి కూడా ఎవరు కావాలంట? అభిషేకం గలవారు, ఆత్మ గలవారు కావాలంట. ఆత్మ గలవారు, మంచి పేరు గలవారు, జ్ఞానం గలవారు. ఈరోజు యేసు ప్రభు పరిచర్య చేసే వ్యక్తి. ఎక్కడ ఇప్పుడు 4 సువార్తలు చూడండి, 4 యేసు ప్రభు వారు ఒక్క రోజు కూడా పరిచర్య చేయకుండా లేడు. ఆయన మనుషులకు పరిచర్య చేస్తున్నాడు, మనుషులకు సువార్తను ప్రకటిస్తున్నాడు, మనుషుల దగ్గర పరిచర్య చేస్తున్నాడు. ఈరోజు సంఘంలో ఏదైనా పని అంటే ఏం చేయాలంటే ముందు పరిగెత్తాలి. అయ్యో మేము చేయలేము, మాది కాదులే, మా వల్ల కాదులే, చాలా పనులు ఉన్నాయి అనుకోకూడదు. పరిచర్య చేసే వారికి ఉండాలి. ఆ పరిచర్య ఆత్మ, ఆ స్పోర్టివ్నెస్ ఉండాలి మనసులో.
ఇది మా సంఘం, ఇది మన సంఘం, మేము వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి. ఖాళీగా ఉండేది ఇక్కడ చాలా మంది స్త్రీలు ఖాళీగా ఉంటారు, చాలా మంది మీరు పురుషులు ఖాళీగా ఉంటారు. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే అయ్యగారిని ఒక రోజు ముందే, మీకు తెలుస్తుంది కదా ఆ వారం ఎప్పుడు ఖాళీ ఉంటారో, అడిగి వారానికి ఒక్క రోజైనా ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయాలి, సంఘం కోసం ప్రార్థన చేయాలి, మీ ఆత్మీయ తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయాలి, మీ కుటుంబం కోసం వచ్చి ఇక్కడ వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకోండి. ఏ మందిరానికి మీరు ఒకరోజు వచ్చి ప్రేయర్ చేసుకుంటామంటే లాక్ వేసేసి వద్దు రావద్దని చెప్తారా? మీరు రావడమే వాళ్ళకి కావాలి. మీరు ఏం చేయాలి? ఆ పరిచర్య ఆత్మ గలవారుగా ఉండాలి, ఆ పరిచర్య భారాన్ని మోయాలి, కాడిని మోయాలి. యేసుప్రభు వారు చూడండి, తండ్రి కాడి యేసుప్రభు వారు మోసారు. యేసుప్రభు వారి కాడిని శిష్యులకి మోయటానికి నేర్పించాడు ఆయన. హీ ట్రైన్డ్. ఈరోజు మీరు ఏం చేయాలంటే మీ సంఘ కాపరి కాడిని మోసేవారిగా ఉండాలి. ఇప్పుడు అయ్యగారే వచ్చి మైక్ పెట్టి, అయ్యగారే వచ్చి ఇక్కడ చర్చి స్టార్ట్ చేసి, అయ్యగారే వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి అలా చేయొద్దు. అయ్యగారు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. మీరేం చేయాలి? పాటలు మీరే పాడాలి, ఆరాధన అన్ని మైక్ అన్ని తెచ్చుకొని నీట్గా పెట్టుకోవాలి. మీ సంఘాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సంఘంలో ఎటువంటి యెజబెల్ ఆత్మలు పనిచేయకుండా చూసుకోవాలి. ఈ యెజబెల్ ఆత్మ గల వారు ఏం చేస్తారో తెలుసా? సంఘంలో వాళ్ళు కుదురుండరు, కుదురుండే వాళ్ళు కుదురుండనివ్వరు. వాళ్ళు మంచిగా ఉండరు, మంచిగా ఉండేటోళ్ళు మంచిగా ఉండనియరు, ఏదో ఒకటి పొలంలో పెడుతూనే ఉంటారు. అలాంటి వారితో మీరు దూరంగా ఉండి మీరు ఏం చేయాలంటే ప్రభు ఎక్కడ పెట్టాడో అక్కడే ఉండాలి. పెద్ద పెద్ద చర్చిలు ఒక బెనిహిన్ గారే మీ చర్చి ముందు చర్చి పెట్టినా కూడా మీరు ఏం చేయాలి? మీ సంఘ కాపురు వదలకూడదు. అదే దేవుని యొక్క క్రమం, యేసుక్రీస్తు వారి క్రమం. ఎవరి క్రమం వాళ్ళదే. బాప్టిజం ఇచ్చే యోహాన్ క్రమం ప్రకారం ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు, యేసు ప్రభు క్రమం ప్రకారం యేసు ప్రభు వెళ్ళిపోతా ఉన్నాడు. ఎవరు డిస్టర్బ్ చేయాల, ఎందుకంటే అది ఒక క్రమం అంతే. ఈరోజు గొప్ప దైవజనులు ఇక్కడ చర్చ్ ముందు పెడితే ఆ చర్చిలోకి వెళ్ళిపోతాం, మేము అక్కడికి వెళ్ళిపోతాం, అలా అనకూడదు. మీరు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తారు? మీరు ఉన్నా లేకపోయినా వచ్చే వాళ్ళు వస్తారు, వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే పరిచర్య సంఘం అనేది దేవుడు స్థాపించింది, ఎవరిది కాదు. ఇక్కడ దహించగ్ని థామస్ గారిది కాదు. దహించగ్ని ఎవరిదో తెలుసా? దేవుడు. థామస్ డాడీ ఎప్పుడు ఈ మాట చెప్తారు, కరిష్మా దహించగ్ని నా తర్వాత నీది, నీ తర్వాత నాది అనుకోకూడదు. దహించగ్ని అంటే దేవునిది. ఈ సంఘం ఎవరిదంటే దేవుడిది, పాస్టర్ గారిది కాదు, పాస్టర్ గారిది కాదు. ఈ సంఘం దేవుడిది. దేవుడే వాళ్ళిద్దరిని పెట్టాడు. పెట్టినప్పుడు మీరు ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా వారి దగ్గర ఉండాలి. పరిచర్య చేసేవారు, ఆ స్పోర్టివ్నెస్ ఉండాలి, పరిచర్య చేయాలి. ఇక్కడ చాలా మంది పరిచర్య వెనకబడిపోయి ఉన్నారేమో. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. తిరిగి రా, తిరిగి బలిపీఠం దగ్గరికి రా, తిరిగి నీ బలిపీఠాన్ని కట్టుకో, పరిచర్య బలిపీఠాన్ని కట్టుకో. ఈ ఆదివారం ఈ రోజు నుంచే మార్పు చెందు. ఈ రోజు నుంచే, ఇంకా ఈ వారం నుంచే కాదు, ఈ నెల నుంచే కాదు, ఈ సంవత్సరం నుంచే కాదు, ఈ క్షణం నుంచే మార్పు చెందు. దేవుడు నిన్ను తిరిగి, నువ్వు కోల్పోయినవన్నీ నీకు తిరిగి ఇస్తాడు. విజయవంతమైన జీవితాన్ని జీవిస్తావు. సాతాన్ని జయించే సైన్యంగా, సాతాన్ని క్రియలను లయపరిచే బలమైన ఆయుధముగా మీరు తయారవుతారు. మొత్తం ఎన్ని విషయాలు చెప్పాను చెప్పండి? 7 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది ఏంటి? 2, 3, 4, 5, 6, 7 అందరు లేచి నిలబడండి. నేను నా పాత స్థితికి వస్తాను. నేను నా ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకుంటాను. ఈరోజు యేసే నాతో మాట్లాడారు అన్న వారు ఒక్కసారి చెయ్యొద్దండి. ఈరోజు యేసే నాతో మాట్లాడాడు సిస్టర్. ఈరోజు యేసే నాతో మాట్లాడాడు. నేను ఏదో విషయంలో వెనక్కి పడిపోయి ఉన్నాను. ఈరోజు ఏదో విషయంలో నేను తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాను. ఏదో విషయంలో నేను అల్లరిగా జీవించాను. ఏదో విషయంలో నేను వెనక్కబడిపోయాను. కానీ దేవుడు నాతోనే మాట్లాడాడు అన్న వారు అందరు చేతులు ఎత్తండి. ఎవరితో దేవుడు మాట్లాడారు వారు మాత్రమే చేతులు ఎత్తండి. దేవుడు నాతోనే మాట్లాడాడు. నా దేవుడు నన్ను సరి చేసుకోమని చెప్తున్నాడు. దేవుడు నేను సరి చేసుకుంటాను అక్క, ఈ రోజు నుంచి నా జీవితాన్ని నేను మార్చుకుంటాను అన్నవారు మీరు చేయొద్దండి. మీకోసం ప్రార్థన చేస్తాను. అడగండి, యేసయ్యా యేసయ్యా పశ్చాత్తాపడండి. అయ్యా తప్పు అయిందయ్యా, ఏదో తెలియక తప్పు చేశానయ్యా, తెలియక నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేశానయ్యా, తెలియక లోబడే మనస్తత్వం లేదయ్యా.
అడగండి నోరు తెరచి. అయ్యా ఒక్క తండ్రి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటాను. మరి ఇంకొక అవకాశం ఇవ్వయ్యా. మరలా మొదటి ప్రేమకు రా, క్రీస్తు అనే పాదాలను పట్టుకో. చాలా మంది క్రీస్తుని మొదటి ప్రేమకు దూరం అయిపోయారు. యేసే ఏడుస్తున్నాడు మీ కొరకు. అయ్యో నాతో మాట్లాడలేదు సరిగ్గా, నా పరిచర్య సరిగ్గా లేదు అని యేసే బాధపడుతున్నాడు. నోరు తెరచి అడగండి. అయ్యా అద్భుతం చేయ, అద్భుతం చేయ. స్వరమెత్తి ఎవరి మట్టికి వారు ప్రార్థన చేయండి. తన మొదటి ప్రేమకు దూరం అయిపోయారేమో. యేసే నా ఆలోచనలు, నా అవసరాల్లో పడి, నా ఉద్దేశాల్లో పడి నేను మర్చిపోయానయ్యా. నేను ప్రార్థన చేయడం మర్చిపోయాను, వాక్యం చదవడం మర్చిపోయాను, సువార్త చేయడం మర్చిపోయాను, లోపల తక్కువ లేకుండా బిహేవ్ చేశాను. నన్ను క్షమించండి. నేను మరలా వస్తాను నీ దగ్గరికి. నీ బిడ్డనయ్యా, నన్ను చేర్చుకోవయ్యా. కారణం నీ శోధనకి కారణం, నీ ఏడుపుకి కారణం, నీ దుఃఖానికి కారణం ఏంటంటే ఇదే రీజన్స్. ఇదే యేసే చెప్తున్నాడు. మార్పు చెందు, మార్పు కావాలి. ఈ రోజు మార్పు కావాలి. ఆయనకి నువ్వు కావాలి, యేసయ్యకు నువ్వు కావాలి, యేసయ్యకు నువ్వు కావాలి. నోరు తెరచి అడగండి. యేసయ్యా నువ్వు నాకు కావాలి, యేసయ్యకి నువ్వు కావాలి. అమ్మా ఇప్పుడు వరకు చాలాసేపు ఆలస్యం అయ్యింది, చాలా ఆలస్యం చేసావు. ఈరోజు యేసే వస్తాడు. ఈరోజు యేసే రాకడ వస్తే నువ్వు సంపూర్ణంగా మార్చబడకపోతే నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళవమ్మా. నోరు తెరచి అయ్యా నేను నీ బిడ్డనయ్యా, నన్ను క్షమించయ్యా, వెయిట్ చేస్తాను. ఎన్నో రోజులు యేసేతో మాట్లాడుకుని ఎన్నో రోజులు గడిపేసావు. యేసయ్యా కనికరించయ్యా, నీ బిడ్డల్ని కనికరించయ్యా. అయ్యా నీ బిడ్డల్ని కనికరించయ్యా. తెలిసి తెలియక చేశారయ్యా, తప్పులు క్షమించయ్యా. ప్రార్థన శక్తి, ప్రార్థన బలము, విజ్ఞాపన శక్తి రీ బాబా నోరు తెరచి యేసే ప్రార్థన శక్తితో, ప్రార్థన ఆత్మతో, విజ్ఞాపన ఆత్మతో మమ్మల్ని నింపండి యేసయ్యా. అయ్యా మమ్మల్ని నింపండి యేసయ్యా. నీకు విజ్ఞాపన చేస్తామయ్యా, నీతో సహవాసం చేస్తామయ్యా, నీతో నడుస్తామయ్యా, నీతో ఏకాంతంగా ప్రార్థించడానికి వస్తామయ్యా. మాకు లోకం వద్దయ్యా, మిమ్మల్ని లోకం వెనకాల పరిగెత్తమయ్యా. చేతులెత్తండి. నాకు యేసే కావాలి. ఇన్ని రోజులు నేను సరిగ్గా లేను, ఇన్ని రోజులు నేను ప్రార్థనలో లేను, సరిగ్గా నా జీవితాన్ని నేను కట్టుకోలేదు, సరిగ్గా భక్తిలో నా జీవితాన్ని కట్టుకోలేదు. కానీ ఈ రోజు నాకు యేసే కావాలన్న వారు ఒక్కసారి చెయ్యొద్దండి. ఒక్కసారి యేసేకి మిమ్మల్ని చూపించండి. నువ్వు కావాలి నాన్న, అయ్యా నువ్వు కావాలి, డాడీ నువ్వు కావాలి. నోరు తెరచి అడగండి. యేసయ్యా, యేసయ్యా పిలవండి. యేసయ్యా, యేసయ్యా నువ్వు కావాలి. యేసయ్యా, యేసయ్యా నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి. అడగండి. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా. నాకు ఈ లోకం వద్దయ్యా, ఈ లోక మనుషులు, ఈ లోక ప్రేమ, లోక ఇచ్చ వద్దయ్యా. అయ్యా నేను విగ్రహారాధనకి రాలేగా, అన్యజనురాలాగా బిహేవ్ చేశాను, అన్యజనుడిగా ఉన్నాను. ఇప్పుడు నుంచి నేను నీ బిడ్డనయ్యా, నేను నీ సొంతమయ్యా, నేను నా సొంత కాదయ్యా. నాకు యేసే కావాలని వారు నోరు తెరచి యేసయ్యా పిలవండి. నా పరిస్థితిని మార్చండి యేసయ్యా. లోకం వెనుకలు తిరగలేనయ్యా. ఎంతో మంది ఒక్క గంట కూడా భక్తి చేయకుండా 10 నిమిషాలు కూడా దేవుడితో మాట్లాడలేదు. దేవుడు చెప్తున్నాడు, నాతో మాట్లాడు, నాతో సహవాసం చేయి, నీకేం కావాలో నాకు తెలుసు, నేను నీకు అనుగ్రహిస్తాను. నోరు తెరచి కావాలి. దైవజనుడికి లోబడలేదేమో, దైవజన్ని ఎదిరించావేమో, నీ హృదయంలో నీ మనసులో దైవజన్ని ఎదిరించావేమో, నీ దైవజనుడికి నీ సంఘ కాపరిని నీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎదిరించారేమో. యేసయ్యని అడగండి. క్షమించండి యేసయ్యా. అయ్యా ఇంక నేను ఎదిరించనయ్యా. నోరు తెరచి నేను ఇంక ఎదిరించనయ్యా.
నిన్ను ప్రేమిస్తానయ్యా, నిన్నే ప్రేమిస్తానయ్యా, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తానయ్యా, అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తాను అయ్యా. మా ఆత్మీయ తండ్రికి లోబడతామయ్యా, నోరు తెరిచిన లోబడతామయ్యా. శుభాకరించగా దేవుడి చూడగా జాతగా మాట్లాడి ఉండగా గమనించండి, మీరు విడిపించండి. ఇదే సమయాన్ని గడపటకు సహాయం ఇదే సమయాన్ని గడపటకు సహాయం గట్టి పెట్టేవారుగా ఉండద్దయ్యా. అలా మిమ్మల్ని సంతోషపరిచేవారుగా ఉండాలయ్యా. అలా మిమ్మల్ని చూసి మీరు ఆనందించేవారుగా ఉండాలి. సహాయం నా జీవితాన్ని మీరు కట్టండి నాయన. అలా మీరు సహాయం దయచేసి పరిచర్య చేసే మనుషులు మీరు అనుగ్రహించండి అయ్యా. పరిచర్య చేసే మనుషులు మీరు అనుగ్రహించండి అయ్యా. తండ్రి ఎన్ని మార్లు అలా నీ పనులు ధిక్కరించిన సందర్భాలలో మిమ్మల్ని గుర్తుపెట్టి ఉంది. దయచేయి క్షణాలు దయచేయి అలా. మరి మీరు ఆయన ప్రతిదిన ప్రయాణములలో మీరు వాడుకోనండి అలా. ప్రతిరోజు కోరికలలో మీరు వాడుకోనండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనండి. వచ్చిన టీవీతో నాయన కొంతమంది బిడ్డలు కలిసి వారితో పని చేయించుగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని మీకు గుర్తు చేసుకొని మీరే మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములు అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. చివరి ఆశీర్వాదంతో కోడికలను పెంచుకున్నాం. నాయన మమ్మలను ఎంత గొప్ప ప్రేమతో ప్రేమించున్నారయ్యా. మీ ప్రేమ మమ్మల్ని ఆకర్షించినది అయ్యా. మా చీకటి బ్రతుకులను వెలిగించి ఉన్నది నాయన. మీ కొరకు జీవించు వారమై మీరు నిజదేవుడై ఉన్నారనే సంగతిని ఎలుగెత్తి ప్రకటించు వారమై నిలువబెట్టని మీ ప్రేమ ఎంత ఉన్నతమైనది ప్రభా. అయ్యా తండ్రి మీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం ప్రభా. అయ్యా దహించగిన పరిచర్యలను బట్టి తండ్రి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన దహించగిన పరిచర్యలు అనాది సంకల్పములో అయ్యా తండ్రి నాయన మీరు నిర్ణయించిన పరిచర్యలు అయి ఉంటుండగా అయ్యా థామస్ డాడీ గారిని బట్టి శుభమమ్మ గారిని బట్టి అయ్యా కుటుంబాన్ని బట్టి తండ్రి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. వారిని నాయన ఎన్నుకొని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాకుండా భారతదేశంలో నలుమూలలా అయ్యా మీరు చేయించున్న మీ గొప్ప కార్యములను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు ప్రభు. నాయన ఆ పరిచర్యలతో అంటు కట్టబడి ఉండుట మాకిచ్చిన గొప్ప ధన్యతగా మేము భావించి మీ కృతజ్ఞతలు తెలిపి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కన్నీళ్లు కార్చిన దినాలు అనేకమై ఉన్నాయి ప్రభు. మీకు వందనాలు తండ్రి. ఇంటి ఉన్నతమైన పరిచర్యలో మేము పాలిభాగస్తులై ఉన్నదని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మనసారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రియ చిన్న బిడ్డ నాయన అయ్యా తండ్రి అయ్యా కరిష్మాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం అయ్యా. మీరు ఏర్పరచుకున్న మీ పాత్ర ద్వారా నాయన ఈ రోజున మాకు అందించిన మీ విలువైన మాటలను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా తండ్రి ప్రియ బిడ్డలు యేసుక్రీస్తు నామములో దీవిస్తూ ఉన్నాం, ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఇంకను తండ్రి ఇలాంటి సంఘాలను మాలాంటి అనేకులను అయా సంఘ బిడ్డలు యవనస్తులు ఇంకను అయా రేపగలిగిన ఉన్నతమైన కృపలో ఇంకను ఈ సంవత్సరం అంతా వాడబడును గాక. ఎక్కడైతే నిలవబడి అయ్యా మిమ్మల్ని ప్రకటిస్తూ ఉన్నారో మీరెట్టింపు ఆశీర్వాదం అభిషేకం అనుభవిస్తూ ప్రజలకు పంచుతుండగా సహాయం చేయండి అయ్యా. సంఘానికి చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి అయ్యా. నిజంగా ఈ యొక్క 2024 సంవత్సరం అయ్యా తండ్రి జనవరి 26వ తారీఖున అయ్యా మాకు ఆశీర్వాదకరమైన దినముగా ఉన్నది ప్రభు. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనచ్చు. ఘనత మహిమ ప్రభావములు ఈ కూడిక ద్వారా మీరు పొందుకుని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ సంఘ బిడ్డలు దీవించబడినారు అయ్యా తండ్రి. వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ అయ్యా ఈ పరిచర్యలు ఎక్కువ తండ్రి అయ్యా విస్తరణ జరుగుట్లో అయ్యా ఈ సంవత్సరంలో నాయన మీరు వేయించిన ప్రతి అడుగును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు అయ్యా తండ్రి. ఈ పరిచర్యలో అయ్యా మొట్టమొదటి వ్యక్తులుగా అయ్యా మీద ఆశరాలు ప్రభా మీరు ఇచ్చిన కుటుంబం ప్రభా మీ సన్నిధులు ఎలాగ ఇంకను ముందుకు వెళ్ళాలి తగిన ఆలోచన, తగిన జ్ఞానము, తగిన తెలివి, తగిన అభిషేకం, తగిన వనరుల వసతులు మీరు దయచేస్తారు. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. సమస్త మహిమ మీకు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము చేరిన మనకందరికీ ఇది నా వాక్యాన్ని ప్రకటించిన తన ప్రియ సేవకురాలకును దహించగ్ని పరిచర్యకును లోకమందు సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు. మా వందనాలమ్మా. దేవుని దీవించండి.